ప్రతి దినం కూడా మన జీవితంలో దేవుడు ఒక భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. అదేంటంటే నేర్చుకోవడమే. నేర్చుకునేది మన జీవితంలో మనం కనుక అలవాటు చేసుకుంటే మన జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుంటాం కదా. వాక్యము, బైబిల్లో దేవుడు మనకు చెప్పే ప్రతి అంశం కూడా, మాట్లాడే ప్రతి మాట కూడా జీవం గలది. అది మనల్ని జీవింపచేస్తుంది. అయితే ఇందులో మనం విని విడిచిపెట్టేవారిగా కాకుండా మనము విని దాన్ని అవలంబించి దాని ప్రకారంగా జీవించేవారిగా మన జీవితంలో కనుక ఉంటే మన జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు మన జీవితంలో చూడగలుగుతాం. రైట్. మంచుకు నేను కొన్ని విషయాలు చెప్పుకుంటూ నా సాక్ష్యం కూడా నేను పంచుకొని ముందుకు ఆ విధంగా నేను వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. రైట్. మరి ఒక పాట పాడుకుందామా? రైట్. నేను రాసిన పాటనే ఒక పాట పాడుకుందాం. మరి రైట్. రైట్. నా ఆధారమా నా యేసయ్యా, పరిశుద్ధుడా మెస్సయ్యా అనుకుంటే పాటలు మన చాలా పాటలు దేవుడికి ఇచ్చాడు. అందులో ఒక పాట ఇది. రైట్. పాట పాడుకుంటూ దేవుని మైపరిచి అందరు చప్పులు కొట్టిన సిద్ధంగా ఉన్నారు కదా. రైట్. రైట్. నా ఆధారమా నా యేసయ్యా, పరిశుద్ధుడా నా మెస్సయ్యా. నా ఆధారమా నా యేసయ్యా, పరిశుద్ధుడా నా మెస్సయ్యా. కీర్తింతును పూర్ణ హృదయముతో, గణపరుతును పూర్ణ శక్తితో. కీర్తింతును పూర్ణ హృదయముతో, గణపరుతును పూర్ణ శక్తితో. హల్లెలూయా యేసయ్యా, పరిశుద్ధుడా మెస్సయ్యా. హల్లెలూయా యేసయ్యా, పరిశుద్ధుడా మెస్సయ్యా. నా ఆధారమా నా యేసయ్యా, పితరులు నిన్ను సేవించగా వారి బంధకాలను తెంచినావే. ఆశ్రయముగ వారిని ఆరిన నేలపై నడిపించి బల పరచితివే. పితరులు నిన్ను సేవించగా వారి బంధకాలను తెంచినావే. ఆశ్రయముగ వారిని ఆరిన నేలపై నడిపించి బల పరచితివే. ఆకలితో అలమటించగా, ఆకలితో అలమటించగా మన్నాను కురిపించి తృప్తిపరిచినావే. మన్నాను కురిపించి తృప్తిపరిచినావే. నా ఆధారమా నా యేసయ్యా, పరిశుద్ధుడా నా మెస్సయ్యా. అందరూ పడండి. నా ఆధారమా నా యేసయ్యా, పరిశుద్ధుడా నా మెస్సయ్యా. కీర్తింతును పూర్ణ హృదయముతో, గణపరుతును పూర్ణ శక్తితో. కీర్తింతును పూర్ణ హృదయముతో, గణపరుతును పూర్ణ శక్తితో. హల్లెలూయా యేసయ్యా. అందరూ హల్లెలూయా యేసయ్యా, పరిశుద్ధుడా మెస్సయ్యా. అందరూ హల్లెలూయా యేసయ్యా, పరిశుద్ధుడా మెస్సయ్యా. నా ఆధారమా నా యేసయ్యా, బంధకములో నిన్ను
చూసినప్పుడు నేనున్నానని అన్నావే. సింహాల బోను నుండి విడిపించి దానియేలును ఘన పరచినావే. బంధకములో నిన్ను చూసినప్పుడు నేనున్నానని అన్నావే. సింహాల బోను నుండి విడిపించి దానియేలును ఘన పరచినావే. కాని దేశములో నీకు సాక్షి నిలబడి, కాని దేశములో నీకు సాక్షి నిలబడి నీ నామాన్ని ఘనపరిచినాడే. నీ నామాన్ని ఘనపరిచినాడే. నా నా యేసయ్యా పరిశుద్ధుడా, నా మెస్సయ్యా, నా ఆధారమా, నా యేసయ్యా. రాణి అయిన ఎస్తేరు ఉపవాసముతో ప్రార్థించగా మొర ఆలకించినావే. శత్రువైన మానును ఉరి తీయించి మొర్దకై నీ ఘన పరచినావే. రాణి అయిన ఎస్తేరు ఉపవాసముతో ప్రార్థించగా మొర ఆలకించినావే. శత్రువైన హామానును ఉరి తీయించి మొర్దకై నీ ఘన పరచినావే. అన్య దేశములో నీ వారి నిలబెట్టి, అన్య దేశములో నీ వారి నిలబెట్టి నీదు సాక్షిగా ఘనపరిచినావే. నీదు సాక్షిగా ఘనపరిచినావే. నా నా యేసయ్యా పరిశుద్ధుడా, నా మెస్సయ్యా, నా ఆధారమా, నా యేసయ్యా పరిశుద్ధుడా, నా మెస్సయ్యా. కీర్తింతును పూర్ణ హృదయముతో, ఘనపరుతును పూర్ణ శక్తితో. కీర్తింతును పూర్ణ హృదయముతో, అందరూ ఘనపరుతును పూర్ణ శక్తితో. హల్లెలూయా యేసయ్యా పరిశుద్ధుడా మెస్సయ్యా. 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 నా ఆధారమా, నా యేసయ్యా పరిశుద్ధుడా, నా మెస్సయ్యా. అందరూ కలిసి నా ఆధారమా, నా యేసు. కళ్ళు మూసుకుందాం, దయచేసి అందరి కళ్ళు మూసుకుందాం. ఒక్కసారి నేను ఆధారం ఉన్న దేవుని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. యేసయ్యా నా పరిస్థితుల్లో, నా ప్రతి స్థితిలో ఉన్న దేవుడు నీవే. ఆకలితో అలమటించిన ఇశ్రాయేలు ప్రజలకు ఆహారం పెట్టింది నీవే. బంధకాల్లో ఉన్నప్పుడు దానియేలు నీ వైపు చూసినప్పుడు విడిపించింది నీవే. అయ్యా కష్టాల్లో, నష్టాల్లో, సమస్యలో ఉన్నప్పుడు ఉపవాసంతో ప్రార్థించిన ఎస్తేరు ప్రార్థన విన్న దేవుడవు. అయ్యా నాయన మొర్దెకైను గదపరిచిన దేవుడవు. మా ఆధారం నీవే, నీవే తండ్రి. అయ్యా మరొకసారి జ్ఞాపకం చేద్దాం. అందరూ హృదయం తెరిచి పాట, అందరూ కూడా సింపుల్గా వచ్చే పాట, అందరూ నేర్చుకునే పాట, అందరూ కూడా. నా ఆధారమా, నా యేసయ్యా పరిశుద్ధుడా, నా మెస్సయ్యా. నా ఆధారమా, నా యేసయ్యా పరిశుద్ధుడా, నా మెస్సయ్యా. కీర్తింతును పూర్ణ హృదయముతో, ఘనపరుతును పూర్ణ శక్తితో. అందరూ కలిసి కీర్తింతును
పూర్ణ హృదయముతో ఘనపరుతును పూర్ణ శక్తితో. హల్లెలూయా యేసయ్యా పరిశుద్ధుడా మెస్సయ్యా. హల్లెలూయా యేసయ్యా పరిశుద్ధుడా మెస్సయ్యా. హల్లెలూయా యేసయ్యా పరిశుద్ధుడా మెస్సయ్యా. నా ఆధారమా నా యేసయ్యా. రాణి అయిన ఎస్తేరు ఉపవాసముతో ప్రార్థించగా మొరా ఆలకించిన మళ్ళా. రాణి అయిన ఎస్తేరు ఉపవాసముతో ప్రార్థించగా మొరా ఆలకించినావే. శత్రువైన హామానును ఉరి తీయించి మొర్దెకైని ఘన పరచినావే. శత్రువైన హామానును ఉరి తీయించి మొర్దెకైని ఘన పరచినావే. అన్యదేశములో నీ వారి నిలబెట్టి అన్యదేశములో నీ వారి నిలబెట్టి నీదు సాక్షిగా ఘనపరిచినావే. నీదు సాక్షిగా ఘనపరిచినావే. నా ఆధారమా అందరూ కలిసి నా యేసయ్యా పరిశుద్ధుడా నా మెస్సయ్యా. నా ఆధారమా నా యేసయ్యా పరిశుద్ధుడా నా మెస్సయ్యా. కీర్తింతును పూర్ణ హృదయముతో ఘనపరుతును పూర్ణ శక్తితో. కీర్తింతును పూర్ణ హృదయముతో ఘనపరుతును పూర్ణ శక్తితో. హల్లెలూయా యేసయ్యా పరిశుద్ధుడా మెస్సయ్యా. హల్లెలూయా యేసయ్యా పరిశుద్ధుడా మెస్సయ్యా. హల్లెలూయా యేసయ్యా పరిశుద్ధుడా మెస్సయ్యా. కళ్ళు మూసుకుందాం అందరూ. ఈ యొక్క మధ్యాహ్నం కలుసుకుంది ఉపవాస ప్రార్థన చివరి దినంలో దేవాది దేవుడు మనందరికీ కూడా సమకూర్చాడు. ఈరోజు మన శక్తి కాదు, మన బలము కాదు, మన జ్ఞానము కాదు, మన ఆలోచనలు కాదు, కానీ ఈరోజు కేవలం మన ఆధారమైన మన దేవుణ్ణే ఈరోజు ఆధారం కలిగి జీవిస్తున్నాం. బిడ్డ ఈరోజు ఈ రాత్రికి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఆయన వైపు చూద్దాం. దేవా నా ఆధారం నీవే, నా పరిస్థితిలో ఉన్నవాడు నీవే, నన్ను విడిపించేవాడవు నీవే, సహాయం చేయవాడవు నీవే, నా కన్నీళ్లకు జవాబు ఇచ్చేవాడవు నీవే. అయ్యా నాకు తోడున్నవాడవు నీవే, నా నీడవు నీవే, నా శక్తి నీవే, నా బలము నీవే. అయ్యా నన్ను ఆదరించేవాడవు నీవే. అయ్యా నిన్నే ప్రార్థిస్తున్నాం, నీకే మొరపెడుతున్నాం తండ్రి. అయ్యా మా ప్రార్థన వినే దేవుడవు, మాకు జవాబు ఇచ్చే దేవుడవు, మా ఆధారమైన దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాణి అయిన ఎస్తేరు తనకి ఇంకా ఏ గత్యంతరం లేని స్థితిలో అయ్యా నీ వైపు చూస్తుంటుండగా ఉపవాసముతో కన్నీళ్లతో వేదనతో దుఃఖముతో వేసారణ స్థితిలో నీ వైపు చూసినప్పుడు నాయన ప్రార్థన విన్నావే, జవాబిచ్చావే. అయ్యా వారి మీదికి రావాల్సిన మరణం తప్పించావే. అయ్యా ఈరోజు నాయన మేముగా సంఘముగా కూడి అయ్యా నిసలో ప్రార్థిస్తున్నాము, ఉపవాసంతో ప్రార్థిస్తున్నాము. గత 21 రోజుల నుంచి చేస్తున్న ప్రార్థన వింటున్నావు తండ్రి, వింటున్న దేవుడు విన్నావని నమ్ముచున్నావు తండ్రి. ఎవరి ఆకలితో, ఏ సమస్యలతో, ఏ దుఃఖముతో, ఏ కన్నీళ్లతో, బాధతో, వేదనతో ఉన్నారు తండ్రి. అయ్యా నువ్వు ఒక్కడివే తండ్రి చూస్తున్న దేవుడు, నువ్వు ఒక్కడి వెలిగిన దేవుడవు, నువ్వు చాలిన దేవుడవు, సహాయం చేసే దేవుడు తండ్రి. అయ్యా విడిపించండి, సహాయం చేయండి. ప్రతి సమస్యకు జవాబు ఇచ్చే దేవుడు నీవు తండ్రి. నా ప్రార్థన వినండి, మాకు జవాబు దయచేయండి, ఈ సన్నిధి మాకు తోడించండి. ఇక ముందున్న ఈ కార్యక్రమంతో మీకు తోడండి, నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. మంచిది. మరి పాట ఎంతమందికి అర్థమైందండి? రైట్. మరి నేర్చుకోవడానికి సింపుల్గా ఉందా, ఈజీగా ఉందా, ఇబ్బందిగా ఉందా? రైట్. అందరికి అర్థమైంది కదా? రైట్. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. మంచిది. ఒక వాక్యం చూసుకుందాం. ఇక పాడుకుంటూ పోతే
చాలా ఉన్నాయి పాటలు, ఇలా పాడుకుంటూ పోతే సరిపోదు. సరే, ఆది కాండము 22వ అధ్యాయం. ఆది కాండం 22వ అధ్యాయం మొదటి వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును చాలు. ఇంతవరకు ఒక వాక్యం మనం చదువుకున్నాము. అందులో మనకు కొన్ని గూఢార్థమైన విషయాలు మనలో దేవుడు దాచిపెట్టి ఉంచాడు. దాచిపెట్టిన అంశాలు కనుక మనం ఒక్కొక్కటిగా చూసుకున్నట్లయితే అక్కడ రాసిన మాటను చూస్తే దేవుడు అబ్రహామును ఏం చేశాడంట? పరిశోధించాడు. మన నిత్య జీవితంలో ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు పరీక్షించేవాడు, తర్వాత పరిస్థితిని బట్టి శోధించేవాడు. చెప్పండి అందరు కూడా. ఆయన పరీక్షించేవాడు, పరిస్థితులు బట్టి శోధించేవాడు. అంటే రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు పరిస్థితులు బట్టి మన జీవితాన్ని రెండు విధాలుగా మన ఆత్మీయ జీవితంలో ముందుకు తీసుకెళ్తుంటాడు. మనం ఈ విషయాన్ని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి పరీక్ష, రెండోది ఏంటి చెప్పాలి? రెండోది ఏంటి? శోధించబడుట. పరీక్ష మన జీవితంలో మనని ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్ళడానికి దేవుడు మన జీవితంలో పరీక్ష అనేది పెడుతుంటాడు. శోధింపబడుట, శోధన అనేది మనం ఎలా మన జీవితంలో పొందుకుంటామంటే మనం చేసే అపరాధములు బట్టి, తెలిసి తెలియక చేసే మన తప్పిదాలు బట్టి, మన జీవితంలో మనం చేసే దేవునికి వ్యతిరేకమైన క్రియలు బట్టి మన జీవితంలో పొందుకునేది ఏంటంటే శోధన. మనం చాలా సందర్భాలు అనుకుంటాం ఏమని అంటే దేవుడు నన్ను శోధిస్తున్నాడు, దేవుడు నన్ను ఈ విధంగా ఇలా చేస్తున్నాడు, దేవుడు నన్ను శోధించే కాదు. శోధన మనము మన చేతులను తెచ్చుకుంటే వచ్చేది శోధన. పరీక్ష దేవుడు నిన్ను ఉన్నతంగా తీసుకెళ్లాలనుకుంటే అది మన జీవితంలో వచ్చేది పరీక్ష. పరీక్ష వేరే, శోధన వేరే. పరీక్షకి శోధనకి రెండు వ్యత్యాసాలు ఉన్నాయి మన జీవితంలో. కారణం ఏంటంటే దేవుడు ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నాడంటే తన జీవితంలో పరీక్ష గుండా తీసుకెళ్ళడానికి దేవుడు ఇష్టపడుతుంటాడు. పరీక్ష మనం ఏం చేస్తుందంటే ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్తుంది. శోధింపబడటం మన జీవితంలో ఏం తీసుకొస్తుందంటే అటు దేవుడి వైపున తిరిగి వెళ్తాం, లేదంటే లోకం వైపున వెళ్తాం. కారణం ఏంటంటే నువ్వు శోధన గుండా వెళ్తున్నప్పుడు మన జీవితంలో కొన్ని సందర్భాల్లో తట్టుకోలేక ఆ పరిస్థితికి అమ్మో ఈ దేవుడు నమ్ముకుంటే నా జీవితంలో వచ్చింది ఏమిలే అని చెప్పి కొన్ని సందర్భాల్లో కృంగుబాటుతో, వేదనతో, దుఃఖంతో వెనుక్కుపోయే పరిస్థితులు మన జీవితంలో వస్తుంటాయి, తారసపడుతుంటాయి. కానీ పరీక్షింపబడుతున్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఆయన వైపు చూస్తూ, ఆయననే మనం ఆధారం చేసుకుంటూ, ఆయననే మనం ఏం చేయాలంటే నీవు తప్ప నాకు వేరే ఆధారం లేదేసయ్యా, నీవే నా ఆధారం అని ఆయన వైపు చూడగలిగినప్పుడు మన జీవితంలో జయించి పైకి వెళ్ళేవారిగా ఉంటాం. అది మన జీవితంలో దేవుడు పెట్టే పరీక్షగా మనం నమ్మినట్లయితే ఆ పరీక్ష మనని ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనము పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు మనకొచ్చే ఆటుపోటల్లో, మన పోరాటాల్లో, మన స్థితిగతుల్లో, మనకున్న కష్టాల్లో, నష్టాల్లో, శ్రమల్లో, వేదనలో, దుఃఖంలో మనం వెళ్ళే ఈ జీవిత గమన పోరాటాల్లో నువ్వు ఏ స్థితిలో వెళ్తున్నప్పుడు అది వాక్యాన్ని కనుక నువ్వు ముందు పెట్టుకుంటే, దేవుని సన్నిధిలో కనుక నువ్వు వెళ్ళి ప్రార్థన చేస్తే నువ్వు పరీక్ష గుండా వెళ్తున్నావా, శోధింపబడుతున్నావా మనకు అర్థమవుతుంది. చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే చిన్న సమస్య వస్తే దేవుడు నాకు ఏం చేసేలా అని చెప్పి కృంగిపాటుతో మనం దేవుడిని విడిచిపెట్టే స్థితిలో ఉంటుంటా. చిన్న చిన్నపాటి శ్రమలకు మనం తట్టుకోలేక దేవుని విడిచిపెడతామండి. చిన్న చిన్న పరిస్థితుల్లో మనం విడిచిపెట్టే వారిగా ఉంటుంటాం. కాదండి, మన నిత్య జీవితంలో ఈరోజు మనం దేవుడిని కలిగి ఉండాల్సిన మొట్టమొదటి మన అనుభవం ఏంటంటే 100 నేను యేసుని విడిచిపెట్టను అనే ఒక నిర్ణయం కనుక తీసుకుంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా నీ జీవితం విజయమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కారణం ఏంటంటే మన దేవుడు విజయం ఇచ్చేవాడు, విజయంలో ముందుకు నడిపించే దేవుడు మన దేవుడు. ఈరోజు మీరు ఉపవాసంతో ఇంచుమించు 12 తారీఖు నుంచి అనుకుంటా, అదే 12 రైట్, 12వ తారీఖు నుంచి ఈరోజు 2వ తారీఖు ఇంచుమించు 21 రోజుల నుంచి ఈరోజు ఇదేనా
రైట్. ఈ చివరి దినమున ఎన్నో వాక్యాలు మీరు వాక్యాల చేత బలపడి ఉంటారు. ఎన్నో వాక్యాల గుండా దేవుడు తీసుకెళ్ళుంటాడు. ఎన్నో పరిస్థితులు మీ జీవితంలో తీసుకుంటాడు. విని విడిచిపెట్టే వారిగా ఉంటే మన జీవితంలో మనం ఆశీర్వాదం పొందుకోలేము. కానీ విని మనం నేర్చుకునే వారిగా ఉంటేనే మన జీవితంలో దీవింపబడే వారిగా మన జీవితంలో కలిగి ఉంటాం. దేవుడా, ఈరోజు మనం ఒకటి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఈరోజు నీకు వచ్చే శోధనలో, నీకున్న పరిస్థితుల్లో నువ్వు శోధింపబడుతున్నావని దేవునికి దగ్గరగా వెళ్తున్నావా? పరీక్ష అనుకొని ఇంకా దేవునికి దూరంగా పారిపోతున్నావా? ఎలా ఈరోజు మన జీవితం వెళ్తాం? వాక్యానుసారంగా ఒక్కొక్కటి చూసుకుంటూ ముందుకెళ్దాం. మనందరికీ తెలిసిన వాక్యాలే, కానీ కొన్ని సందర్భాల్లో దేవుడు కొన్ని లోతైన విషయాల ముందుకు తీసుకెళ్తుంటాడు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 22వ అధ్యాయం అక్కడ కనుక చూసినట్లయితే 2వ వచనంలో దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్న మాట జ్ఞాపకం చేసుకుందామా? అప్పుడు ఆయన నీకు రైట్. ఈరోజు నేను గట్టి చెప్తున్నా. చదవబడిన వాక్యాలు కనుక మనం చూసినట్లయితే అబ్రహాం అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అబ్రహాము జీవిత చరిత్ర కనుక చూస్తే ఒక మచ్చుకు ఆయన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు మనం చూద్దాం. వెనుకొద్దాం. ఆదికాండము 12వ అధ్యాయము అక్కడ కనుక మనం చూసినట్లయితే కొన్ని మాటలు మనకు అక్కడ రాయబడి ఉంటాయి. జ్ఞాపకం చేసుకున్నాం. 12వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుతా చూడండి. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయుదును. నీవు ఆశీర్వకరంగా నుండువు. నిన్ను ఆశీర్వించే వారిని ఆశీర్వించెదను, నిన్ను దూషించే వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వింపబడనని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. వాస్తవంగా చూస్తే ఇక్కడ మనకు దేవుడు అబ్రహామును పరీక్ష గుండా, ఒక పరిస్థితి గుండా తీసుకెళ్తున్న కారణం ఏంటంటే, అబ్రహాము నన్ను మికిలిగా ప్రేమిస్తున్నాడా, తనకు కలిగిన ఆస్తిని, యావత్ ఆస్తిని చూసుకుంటూ నాకు ఒక వారసుడు వచ్చాడు, నా జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరింది, ఇంకా ఆయనతో నాకు ఎందుకు పని అనుకుంటున్నాడా, లేదంటే నా మాటకు లోబడతాడా అని దేవుడు అబ్రహామును పరీక్ష గుండా తీసుకెళ్తున్నాడు. సంసోను జీవితంలో పరీక్ష కాదు, అతను శోధింపబడ్డాడు. కారణం ఏంటంటే తన చేతులారా సమస్యను కొని తెచ్చుకున్నాడు సంసోను తన జీవితం. వద్దు సంసోను ఇది చేయొద్దు అని దేవుడు చెప్పాడు, నేను అదే చేస్తానన్నట్టుగా మొండికి ప్రవర్తించాడు. 3 సార్లు దేవుడు సంసోను గద్దించాడు, వినలేదండి. ఏ చూపులతో, ఏ ఆలోచనతో, ఏ కళ్ళతో తను తప్పు చేస్తున్నాడో ఆ దేవుడు ఆ 2 కళ్ళని తన గుట్ట నుంచి బయటికి పడేశాడు. నువ్వు ఇక్కడ నా మాట వింటలేవు సంసోను, నా మాట నువ్వు లెక్క చేయట్లేదు, నీకు ఈ కళ్ళు అవసరం లేదు ఇంకా అని చెప్పి, ఈ కళ్ళు ఉంటేనే కదా ఈరోజు నువ్వు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు, చెడు క్రియలతో జీవిస్తున్నావు, నీ వద్దన్న మార్గంలో తిరిగి వెళ్తున్నావు అని చెప్పి 2 కళ్ళు దేవుడు తీసేసి లాస్ట్కి ఒక జనాంగానికైన నాయకుడిగా ఉండి, ఒక న్యాయాధిపతిగా ఉండి, ఒక యుద్ధశూరుడుగా బలమైన వ్యక్తిగా ఉండి ముందుకు వెళ్ళాల్సిన వ్యక్తి శోధింపబడి ఆయన పాపంలో పడిపోయి దేవుడికి దూరంగా అయిపోయాడు. అక్కడ రాయపడి ఉంటుంది, యెహోవా తనను ఎడబాసనని సంసోను గ్రహించకుండా ఎప్పట్లాగానే విరచిముక్కున్నాడంట. కానీ జరిగిన వాస్తవం ఏంటంటే ఆ రోజు దేవుడు తనని ఎడబాసిపోయాడు, దూరం అయిపోయాడు. కారణం ఏంటంటే శోధన గుండా, దేవుడికి వ్యతిరేకమైన క్రియల గుండా సంసోను జీవితం వెళ్తున్నప్పుడు దేవుడు తనను విడిచిపెట్టాడు. మన జీవితాల్లో కూడా అంతే. దేవుడు చాలా సందర్భాలు మనల్ని పట్టుకొని నడిపించేవాడు. ఆమేన్, హల్లెలూయా. మనం అనుకుంటాం మనమే మన ఒంటరి జీవితంలో ప్రయాణం చేస్తున్నాం. మన ప్రయాణం ఈరోజు మన జీవితంలో ఒంటరిగా, దేవుడు మనము కష్టాల్లో శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడు అని విడిచిపెట్టాడో మనం అనుకుంటాం. కాదు, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన చేయి పెట్టుకొని నడిపించే దేవుడు. తన హస్తంలో మన చేయిని చాచి, తన చేతిలో మన చేతి పట్టి నడిపించే ఆయన సమర్థవంతమైన దేవుడు అంటే.
మనం చాలా సందర్భాల్లో ఆయనని మనం మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం, లేదంటే చాలా సందర్భాల్లో తప్పర్థం చేసుకుంటాం. ఇది కాదులేమో, నన్ను దేవుడు విడిచిపెట్టాడు అనుకుంటాడు. లేదండి, విడిచిపెట్టడం ఎప్పుడు జరుగుతుందంటే సంసోన్ లాంటి జీవితం గుండా మన జీవితం, సంసోన్ లాంటి పరిస్థితుల జీవితంలో మన జీవితంలో తారసపడినప్పుడు దేవుడు విడిచిపెడతాడు. కానీ అబ్రహాం లాంటి జీవితం ముందుకు వచ్చినప్పుడు ఆయన దేవుడు ఇంకా ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్ళాలి. అబ్రహాం జీవితంలో ఇంకా అనేకమైన దేవుడికి ఇంకా ఆయనకు కావలసిన గుణగణాలైన జీవితంలో రావాలంటే అతను పరీక్ష గుండా వెళ్ళాలి. మన జీవితం కూడా అంతే అండి. మనం ఉన్నతమైన స్థితిలో వెళ్ళాలి అంటే దేవుడు మనని పరీక్షిస్తాడు. కొలిమిలి వేసి ఒక బంగారం ఎలా విధంగా అది 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 దానికి వేడి మంట తాకినప్పుడు ఏ విధంగా అది బయటికి షైన్గా బయటకు వస్తుందో, దేవుడు కూడా ఈ భూమి మీద మనల్ని పెట్టింది కారణం దేనికంటే ఈ ప్రపంచము పాపముతో నిండిన ప్రపంచం. ఈ పాపపు ప్రపంచంలో ఆయనకంటూ కొంతమందిని దేవుడు ఎన్నుకున్నాడండి. అందులో మీరు, నేను, మనందరం కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కారణం ఏంటంటే మనము, నేను, మనందరం కూడా ఆయన కొరకు జీవించాలి, ఆయన కొరకు సాక్షిగా ఉండాలి, ఆయన కొరకు భూమి మీద వెలిగే దీపాల వల్ల మనం బ్రతకాలి. కారణం ఏంటంటే మన ఇంటి పక్కకు దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉండకపోవచ్చు, మన పొరుగువారు దేవుని వ్యతిరేకంగా ఉండొచ్చు, మన వెనక వేరే జీవితం ఉండొచ్చు, మన ముందు ఇంకో దేవుడు. దేవుడు ఏమి చూడడానికంటే నిన్ను చూస్తాడంటే. కారణం ఏంటంటే నా కుమారుడు ఇక్కడ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనకు తెలుసు కదండి, 99 గొర్రెలు విడిచిపెట్టి అంట ఆ కాపుడు ఎక్కడికి వెళ్ళాడంట? ఒక్క గొర్రె దగ్గరికి వెళ్ళాడండి. కారణం ఏంటి? ఆయన 99 గొర్రెలు ఎందుకు విడిచిపెట్టాడు? ఆయన 99 గొర్రెలు ఎందుకు లెక్క చేయలేదు? ఆయన తెలుసండి, ఆయనకు ఏ గొర్రె కావాలో తప్పిపోయిందని చెప్పి నాకు ఎందుకు అనుకునే దేవుడు అనుకోలేదు, కానీ అది కూడా నాకు కావాలి. ఎస్ అండి. ఈరోజు మన జీవితంలో మనకు దేవుడు ఆ విధంగా ఆలోచించేవాడు మన పట్ల. మనం తప్పిపోయామా, తప్పిపోతున్నామా, తప్పిపోయే స్థితిలో ఉన్నామా ఆయన చూసి ఎందుకులే అనుకునే దేవుడు కాదు. ఏ విధంగా మనం సరి చేయగలగాలి, ఏ విధంగా తన గాడిలో పెట్టాలి, ఏ విధంగా తన వైపు తిప్పుకోవాలి, తన కుమారుడిగా మనం జీవింప చేయాలని ఆయన చూస్తూ ముందుకు తీసుకెళ్లే దేవుడు. మనమే చాలా సందర్భాల్లో ఆయనని తప్పర్థం చేసుకుంటూ తప్పుగా భావిస్తాం. కానీ ఆయన ఎప్పుడు కూడా మన జీవితంలో మనల్ని ఎప్పుడు కూడా తలదించే స్థితిలో ఉంచాల్సిన దేవుడు కానే కాదు. ఎప్పుడు కూడా ఉన్నతంగా తీసుకెళ్లాలని ఇష్టపడే దేవుడు మన దేవుడు. అబ్రహాము దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక రోజంటే అబ్రహాము తన పని చేసుకుంటూ రాత్రికాల టైంలో తన పని చేసుకుంటూ తను బిజీగా ఉన్నాడంట. వింటున్న టైంలో ఒకసారి స్వరం వచ్చిందంట, అబ్రహామా. స్వరము తనకి చాలా సర్ప్రైజ్గా అనిపించింది అబ్రహాంకి. కారణం ఏంటంటే బైబిల్ పండితులు చెప్పేది అబ్రహాం గురించి ఏంటంటే, మన పితరులు తన గురించి చెప్పేది అంటే అబ్రహాం ఒకప్పుడు విగ్రహాల కుటుంబానికి చెందిన వ్యక్తిగా ఉన్నాడు. విగ్రహాల కుటుంబం అంటే మామూలుగా బొమ్మలు తయారు చేస్తారు, ఐడియా ఉంది కదండి. ఈ బొమ్మలు తయారు చేసే కుటుంబం మామూలుగా అక్కడక్కడ మనకు కనబడుతుంటారు, రోడ్ల పైన బొమ్మలు చేస్తారు. చిన్న చిన్న బొమ్మలు చేసి, రకరకాల బొమ్మలు చేసి ఆ బొమ్మలు ఏం చేస్తారంటే వాళ్ళు అమ్ముతూ ఉంటారు. అబ్రహాం కుటుంబం అలాంటి కుటుంబం అండి. ఈ బొమ్మలు చేసే కుటుంబంలోంచి వచ్చాడు అబ్రహాం జీవిత చరిత్ర మనం కనుక చూసినట్లయితే ఆయన చరిత్ర బొమ్మల కుటుంబం, బొమ్మలు తయారు చేసే కుటుంబం. ఈ బొమ్మలు తయారు చేసి వాళ్ళ నాన్న చెప్పేవాడంట తనకి, రే ఈ గంపలు పెట్టుకోకుండా ఈ గంపలో సంతకెళ్ళేసి బొమ్మలు అని చెప్పేసి అమ్మి తీసుకొచ్చే డబ్బులతో మన కుటుంబాన్ని పోషించుకోవాలరా అని చెప్పేవాడంట. అలాగే అబ్రహాము కొన్ని బొమ్మలు తన గంపలో పెట్టుకొని నెత్తి మీద పెట్టుకొని తన టైంలో విషయం చెప్తున్నాను. ఆ సంతకెళ్ళి సంతలో ఒక దగ్గర ఊళ్ళో కూర్చొని బొమ్మలు అని అమ్ముతుండేవాడంట. పోతే 1-2 బొమ్మ పోయేది ఒక రోజులో, వారంలో ఒక 4-5 బొమ్మలు పోయి పెద్దగా గిట్టుబాటు ధర వచ్చేది కాదు. పెద్దగా ఆయనకు లాభసాటి అయిన బిజినెస్ కాదు. తిరిగి వచ్చేవాడు, ఉండదాంట్లో ఏదో గడుపుతాం. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది తన జీవితం. కానీ అబ్రహాము జీవితంలో ఒక ప్రశ్న మిగిలిపోయిందంటండి. ఏంటా ప్రశ్న అంటే, ఈరోజు మేము బొమ్మలు అమ్ముతున్నాము, మా జీవితంలో సాగుతూ ఉంది. తర్వాత అదే బొమ్మ తీసుకెళ్ళి ఆ ఇంట్లో ఎక్కడ పెట్టుకున్నాడు, ఆ బొమ్మకే వెళ్ళేసి వాళ్ళు దేవుడిగా భావించి దాన్ని స్వీకరిస్తున్నారు. ఈ విధంగా సాగుతాం. కానీ అబ్రహాం జీవితంలో తన మనసులో ఒక సందేహం కలుగుతా ఉంది. ఏంటంటే, ఇది నేను చేసేది కరెక్టేనా, నేను వెళ్ళే మార్గం ఇది కరెక్టేనా అని తనకు అప్పుడప్పుడు అనిపించేదంట. ఒకానొక రోజు అబ్రహాం ఇలానే తన బిజినెస్ కొనసాగిస్తున్నప్పుడు ఎవరో వచ్చి చెప్పారంట, ఏంటయ్యా ఊరికే బొమ్మలు అని చెప్పి అమ్ముతా ఉన్నావు, ఈ బొమ్మలు పట్టుకొని అంటే ఎవరు కొనుక్కోరు, మరి ఏం చేయమంటా ఉన్నాడంట. ఏం చేయకు, బొమ్మలు అనేది దానికి ఇంకొక ట్యాగ్ యాడ్ చేయి,
ఇంకొక విషయం ఆయన ఏం చేయాలి? దేవుడు బొమ్మలు అనేసి వేయాలని చెప్పండి. ఏమన్నాడు? దేవుడు బొమ్మలు, దేవుడు బొమ్మలు. ఈ బొమ్మలు తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకుంటే మీకు అంత దీవెనలే ఇలా చెప్పేసి. అది తప్పు కదండి, మా చేతులతో చేసాం కదా ఇవి. మా చేతులతో చేసిన ఈ బొమ్మలు దేవుడిని ఎలా అంటాం మేము? అది అనొద్దు, కరెక్టే. కానీ నీ బిజినెస్ సాగట్లేదా? నీ బిజినెస్ ముందుకు వెళ్ళట్లేదు కదా? నీ బిజినెస్ చాలా బాగుండాలి కదా? ఉండాలి. మరి అందులో నీ మాటకు చెప్పు. అవునా? ఇంత వేరే ఆధారం ఏంటి? ఏం లేదు, ఇంకా పని చేసేయి సరే అని చెప్పేసి నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ చేశారంటండి. ఏమని? దేవుడు బొమ్మలు. చెప్పాలి అందరికీ. ఏం బొమ్మలు? గంటలు అయిపోయినాయంటండి. గంటల బొమ్మలన్నీ కూడా అయిపోయినాయి అని ఆశ్చర్యపోయాడు. ఇదేంటి? మన భాషలో చెప్పాలంటే పరేషాన్, అంతేనా? ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయేసి ఆయన ఒక్కసారిగా ఏంటిది, వారం రోజులైనా 4-5 బొమ్మలు పోవాలంటే పోవే, అలాంటిది 20 బొమ్మలు గంటలో ఎండిపోయాయని చెప్పేసి ఆశ్చర్యపోయి ఇంటికి వచ్చాయంట. 10 గంటలకు వెళ్ళాడు అనుకోండి, 12 గంటలకు ఇంటికి వచ్చాడు. వాళ్ళ నాన్న, ఏంటి అప్పుడు వచ్చేసా? ఏమైనాయి నాన్న? అయిపోయి. ఏమైపోయాయి? బొమ్మలు అమ్మేశాను. నిజమా? నిజం నాన్న. ఇంకేముంది, ఇంట్లో ఉన్న బొమ్మలు మళ్ళీ ఒకసారి వేసుకున్నాడు, లంచ్ చేశాడు, వెళ్ళాడంట. మీరు అడగదు ఎక్కడ రాసి ఉంది, ఆ బుక్ తెచ్చియండి, మేము భూతద్దం పెట్టి చూస్తాం. ఇదంతా కూడా ఏంటంటే బైబిల్ పండితులు వారి యొక్క పరిస్థితులు బట్టి, కొన్ని ఆధారాలు బట్టి వారు కొన్ని విషయాల్లో మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాలి కాబట్టి మీకు చెప్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంటికి వచ్చాడు, భోజనం చేశాడంట, ఇంటికి వెళ్ళాడు, మళ్ళీ సంతకి వెళ్ళాడంట. సంతలో మళ్ళా ఏమనాలి ఇప్పుడైనా? బొమ్మలు అంటే ఆయన వచ్చి మళ్ళీ బొమ్మలు అన్నట్లు దేవుని బొమ్మలు అని రాకపోతే అంటే మళ్ళీ ఆయన వచ్చి చెప్పాడంట దేవుని బొమ్మలు అంటే గంటలు మళ్ళీ అన్నీ అయిపోయినట్ట. ఇంకా అబ్రహాముకు పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే 3 పువ్వులు 6 కాయల బిజినెస్ అయిపోతాం. చక్కగా బిజినెస్ సాగుతా ఉంది, ఇంకా ఏ కొరత లేదు, డబ్బులు దండిగా వస్తూ ఉన్నాయి ఇంట్లో. ఇంకా బిజినెస్ స్టార్ట్ అయిపోయింది. అప్పటికి 2-3 పని వాళ్ళు ఉండే, ఇప్పుడు 50 మంది పని వాళ్ళు అయిపోయి. కారణం ఇంకా దేవుడి బొమ్మలు అనేస్తే మొత్తం జనాలు ఎగబడి తీసుకుంటున్నారండి, పిచ్చోళ్ళ తీసేసుకుంటున్నారు. ఇంకేముంది, తీసుకెట్టున్నారు, పెట్టుకుంటున్నారు, వాళ్ళకి నచ్చిందల్లా చేసుకుంటున్నారు, వాళ్ళకి నచ్చిందల్లా వెళ్ళి ఆ బొమ్మ ముందు సాగిలబడుతున్నారో మరి తనకి ఏమేమో చేసుకుంటున్నారు. కానీ మొత్తానికైతే అబ్రహాము బిజినెస్ ఆ రోజు 3 పువ్వులు 6 కాయల్లా సాగుతూ ఉండండి. చివరికి రాత్రులు అబ్రహాం వచ్చి ఇంటిలో పడుకుంటే మనశ్శాంతి ఉండేది కాదంటండి. కారణం ఏంటంటే నా చేతిలో చేసిన ఈ బొమ్మల్ని, వీటికి నేను దేవుడు అని పేరు ట్యాగ్ పెట్టి, ఆ పేరు పెట్టి వీటికి నేను ఏం చేస్తున్నాను? దేవుడు బొమ్మలను నమ్మి అనేక మందిని మోసం చేస్తున్నాను. వాస్తవం అవి దేవుడు బొమ్మలా? దాంట్లో శక్తి ఉందా? ఆత్మ ఉందా? దాంట్లో బలం ఉందా? దానికి దండం పెడతా నేను వినిపిస్తాయా? తనకు తెలుసు. కానీ జనాలను పిచ్చోలు చేసి నమ్ముతున్నానే అని అబ్రహాము కంట మనశ్శాంతి ఉండేది కాదంటాడు. తన మనసులో నొచ్చుకునేవాడంట, తన మనసులో బాధపడుతుండేవాడంట, తన మనసులో వేదనతో ఉండేవాడంట. అసలు ఇది కాదు, ఇది తప్పు, నేను వెళుతున్న మార్గము తప్పు అని అబ్రహాము తెలుసంట. కానీ ఏం చేయాలి అర్థం కాని పరిస్థితిలో బిజినెస్ కాబట్టి ఆయన మనసు చంపుకొని ఆ బిజినెస్ అలా వెళ్తున్నాడంట. వాళ్ళ నాన్న తను చాలా మెచ్చుకునేవాడంట. అబ్రహాం, చాలా మంచి పని బిజినెస్ చేస్తున్నావు, ఇంకా మన బిజినెస్ పెద్దగా చేద్దాం, ఇంకా గొప్పవారు అయిపోదాం, ఆస్తులు మిక్కిలిగా సంపాదించుకుందాం. అబ్రహాం మనస్సులో నెమ్మది లేదండి, అబ్రహాం మనసులో శాంతి లేదు. అబ్రహాం మనస్సుకు తింటున్నాడు కానీ ఒంటికి పట్టట్లేదు, మనసులో నెమ్మది లేని స్థితిలో ఉంటున్నాడు. కారణం ఏంటంటే ఇది నేను చేసేది తప్పు, ఇది తప్పు, ఇది దేవుడు కాదు, ఇది దేవుడు బొమ్మలు, ఇది దేవుడు కాదు. ఎవరు ఉన్నారు ఆ దేవుడు, ఆయన నేను కలుసుకోవాలనే ఆశ తన జీవితంలో పుట్టిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే ఆశ అబ్రహాం ఈరోజు విశ్వాసులకు తండ్రిగా నిలబెట్టింది ఈరోజు అబ్రహాము. కారణం ఏంటంటే ఆశపడ్డాడు ఆ రోజు, నేనెవరో ఆ సృష్టికర్త, నేనెవరో ఆ సత్యవంతుడు, నేనెవరో ఆ నిజమైన దేవుడు, నేనెవరో ఆ సత్యవంతుని కలుసుకోవాలి, ఆయనతో నేను మాట్లాడాలి, ఆయన నేను మాట్లాడుకోవాలి, అలా నా జీవితం ఉండాలి, అలాంటి వాడు నా దేవుడుగా ఉండాలి, అలాంటి వాడు నిజమైన దేవుడు. అంతేకాని పనికిరాని వాడి దగ్గరికి వెళ్ళేసి పిచ్చి పనులు చేసి పనికిరాని పిచ్చి క్రియలు చేస్తే మన జీవితంలో పొందుకునేది శూన్యమే అని అబ్రహాముకు అర్థమైపోయింది. ఓ రోజు తన బిజినెస్ ఇలా కొనసాగుతున్న టైంలో, రాత్రికా టైంలో ఒక రోజు అబ్రహాము అలా తిరుగుతున్నప్పుడు ఒక స్వరం వినబడ్డది. అబ్రహామా! అర్థం కాలేదు ఈ స్వరం. అటు చుట్టుపక్కల మొత్తం చూశానంట, ఎక్కడ చూసినా కూడా ఎవరు లేరు. వెనక్కి తిరిగి చూశాడు, ఎవరు లేరు. అబ్రహాం అని పిలుస్తా ఉన్నాడు. అబ్రహామా! అర్థమవుతుంది. రెండో స్వరం వినబడ్డది. అర్థం కాలేదు అబ్రహాం.
వెంటనే ఆయనకు అర్థం కాక ఆకాశం వైపు చూసి, నేను ఇక్కడ ఉన్నాను ప్రభువా అని అడిగితే అన్నాడంట, ఇదిగో అక్కడ చదవండి, ఇప్పుడు మనకు అర్థమవుతాం. 12వ అధ్యాయం, యెహోవా నీవు లేచి నీ దేవుడైన యెహోవా, 12వ అధ్యాయం మొదటి వచనం, నీ దేవుని నుండి, నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంకు. అబ్రహాంకి అర్థం కాలేదు అప్పటికి. కారణం ఏంటంటే ఆ స్వరం విన్న వెంటనే తన మనసులో నెమ్మది, శాంతి, సమాధానం, తాను కోల్పోయిన సమస్తం కూడా తిరిగి పొందుకున్నాడండి ఆ రోజు. తన మనసుకు నెమ్మది వచ్చింది ఆ రోజు, తన మనస్సుకు ప్రశాంతత కలిగింది ఆ రోజు. ఆ స్వరము విన్న వెంటనే ఆ స్వరము తనని జీవము కలగజేసి, ఆ స్వరం ద్వారా తనకు జీవము కలగజేసి ఒక్కసారిగా తాను ఏమైపోయాడంటే మనశ్శాంతికి ఆయన ఒక్కసారిగా ఆ మనశ్శాంతి పొందుకొని సమాధానం పొందుకున్నాడు. ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. నాన్నకు చెప్పాడు, నాన్న ఇదిగో నేను ఈ దేశాన్ని విడిచిపెడతాను, తర్వాత మన దేశాన్ని విడిచిపెడతాను, మన బంధువులు విడిచిపెడతాను, ఇవన్నీ నిన్ను కూడా విడిచిపెడతా, నేను నా దేవుడు నాతో మాట్లాడాడు, ఆ దేశానికి నేను వెళ్తానని అబ్రహాం చెప్పాడండి. ఆ మాట విన్న వెంటనే తండ్రి అన్నాడంట, అబ్రహాం నువ్వేం చెప్తున్నావు, నీకు అసలు ఆ మతిపోయిందా, నువ్వేం మాట్లాడుతున్నావు, మన దేవుడు మనకుండగా ఏ దేవుడు నీతో మాట్లాడడం ఏంటి, దేవుడు మాట్లాడాడు నాన్న. మరి ఏం చేస్తారు, అలానే ఉంటారు సంవత్సరాలు. మా ఇంట్లో నేను ఎప్పుడో చిన్నప్పుడు అండి, చాలా చిన్నప్పుడు, ఆల్మోస్ట్ ఆ అబ్బాయి ఉన్నాడు చూడండి, అంత చిన్నప్పుడు ఒక ఫోటో చూశానండి. అది ఇంచుమించు ఆల్మోస్ట్ దీంట్లో సగం ఉంటుంది, ఈ బోర్డు ఉంది కదా దీంట్లో సగం ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ నేను చెప్పేది ఎప్పుడు 40 ఏళ్ళ కిందట. ఇప్పుడు కూడా అట్లనే ఉంది. కాకపోతే ఏంటంటే అప్పుడప్పుడు దుమ్ము పడుతూ ఉంటే తుడుచుకోవడము, తర్వాత కడుక్కోవడం, తర్వాత మళ్ళా మసి పారిపోతే మళ్ళీ మసి తుడుచుకోవడం, ఇదే పని. మన జీవితంలో చూడండి, మీరు ఎప్పుడన్నా చిన్నప్పుడు ఎప్పుడన్నా ఈ స్టాచ్యూని చూసారా, చౌరస్తాల మీద పెడతా ఉంటారు. మీరు చిన్న ఉన్నప్పుడు అట్లే ఉంటుంది, మీరు పెద్దగా ముసలి 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినా అది అట్లే ఉంటుంది. కారణం ఏంటి చెప్పండి, దాంట్లో ఏం లేదు, చెప్పాలి ఏం లేదు, జీవం లేదండి. కానీ యేసులో జీవం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు నేను వెంబడిస్తున్న దేవునిలో జీవం ఉంది. ఆయన జీవాధిపతి, జీవం గల దేవుడు. మనం సేవిస్తున్న మన దేవుడు జీవం గల దేవుడు. ఆయన మాట్లాడని రాయి రప్ప కాదండి, ఆయన మాట్లాడే దేవుడు. నిన్ను నన్ను ఆయన ఉద్ధరించే దేవుడు. నీ బ్రతుకును నా బ్రతుకును ఉద్ధరించి మన జీవితాన్ని ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్లే మహా ఉన్నతమైన దేవుడు మనం నమ్ముకున్న దేవుడు. అబ్రహాము దేవుడు ఎప్పుడైతే పిలిచాడో తన తండ్రి చెప్తున్నాడు, నేను వెళ్ళిపోతా, ఇక్కడ ఉండలేక, ఇక్కడ ఉంటే నేను ఈ వాతావరణం నా భక్తికి సరిపోదు, ఈ వాతావరణం నా భక్తిలో నేను నిలబడలేను, నేను వెళ్ళిపోతా. వాళ్ళ నాన్న అడిగాడు, ఎక్కడికి వెళ్తావు, ఏ దేవుడు పిలిచాడు, ఏమో తెలియదు, ఆయన పేరేంటి అది తెలియదు, ఏ ప్రాంతము అది తెలియదు, ఏ దేశం అది తెలియదు, కానీ నేను వెళ్ళిపోతా. బైబిల్లో రాస్తుందండి, అబ్రహాము దేవుని నమ్మనత నీతిగా ఎంచబడ్డది. దేవుని మాట నమ్మడమే అబ్రహాము జీవితంలో నీతిని తన జీవితంలో దేవుడు ముందుకు తీసుకెళ్ళి, నీతి ద్వారా తన జీవితంలో ముందుకు తీసుకెళ్ళాడు. మన జీవితంలో మనం మొట్టమొదటిగా నేర్చుకోవాల్సింది ఏంటంటే లోబడుట. చెప్పండి, ఏమడుట? లోబడే జీవితం మన జీవితంలో నేర్చుకోవాలి. లోబడే తత్వం మన జీవితంలో మనకు వస్తే, మన జీవితంలో దేవుని మాటకు వినే తత్వం మన జీవితంలో వస్తే, దేవుడు కూడా మనం ఏం చేస్తారంట, ఆశీర్వాదంగా నిలబెట్టి ముందుకు తీసుకెళ్తాడు. అబ్రహాముతో తన తండ్రి అంటున్నాడు, నువ్వు వెళ్తున్నావు కదా, ఆ దేవుడి పేరు చెప్పు, నాకు తెలవదు, దేశం పేరు చెప్పు, అది తెలియదు, ప్రాంతం పేరు చెప్పు, అది తెలవదు, ఏం చేస్తావు, నేను నా భార్య నాకు కలిగింది ఏదైతుందో అది తీసుకుని నేను వెళ్ళిపోతా. మరి అక్కడ నీకు ఎవరైనా బంధువులు ఉన్నారా, ఎవరు లేరు, చుట్టాలు ఉన్నారా, ఎవరు లేరు, కొన్ని తీసుకోవడానికి ఎవరైనా అక్కడ వచ్చే వాళ్ళు ఎవరున్నారా, ఎవ్వరు లేరు, కానీ నేను వెళ్తా. కారణం ఆ స్వరము నన్ను జీవింపచేస్తూ ఉంది. ఆ జీవంగల దేవుని స్వరము నా బ్రతుకుని ఈరోజు నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని కలగజేస్తుంది. నీకు ఆస్తుంది అబ్రహాం, నీకు కావలసిన మిక్కిలి ఆస్తుంది, నాకు వద్దు ఆస్తి. నాకు మనశ్శాంతి లేనప్పుడు ఈ ఆస్తి నేను ఏం చేసుకోవాలి, నా జీవితంలో శాంతి లేనప్పుడు ఈ ఆస్తితో నాకేం పని, నాకు శాంతి ఇచ్చే దేవుడు నాకు దొరికాడు, ఆ దేవుడు నేను కలిగి ముందుకు వెళ్తా అన్నాడు అబ్రహాం. దేవుని బిడ్డ ఆలోచిద్దాం. మన జీవితంలో చాలా సందర్భంలో తెగింపు కలిగిన జీవితం మనం జీవిస్తే దేవుడు కూడా మనం ఏం చేస్తారంటే ఆయన కొరకు తెగించేటట్టుగా, ఆయన కొరకు జీవించేటట్టుగా మనం కూడా నిలబెడతాడు. కొన్ని జీవితాల్లో తెగించాలి మనం.
ఈ తప్పు చేయొద్దు అంటే చేయొద్దు, ఖచ్చితం అంతే. ఈ పాపం చేయొద్దు, అది చూడొద్దు, వెళ్ళొద్దు, ముట్టద్దు, ముట్టద్దు. తెగించాలి మన జీవితం. కొంతమంది కాంప్రమైజ్ అవుతారు. చెప్పండి, ఏమవుతారు? నిన్నటి కాల సమయంలో నేను ఈ నేతాజీ నగర్లో పార్క్ ఉందండి ఒకటి, అది చక్కగా ఉంటుంది పార్క్. నేను వాకింగ్ కానీ రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను అక్కడ. అయితే ఒక క్రైస్తవుడైన పెద్ద ఆయన, ఆల్మోస్ట్ ఒక 68-70 ఇయర్స్ ఉంటాయి. కాకపోతే మంచిగా ఉన్నాడు, ఫిట్గా ఉన్నాడు, వాకింగ్ చేస్తున్నాడు. కాబట్టి యాక్సిడెంటల్గా నాకు ఆయన చాలా రోజుల నుంచి పరిచయం, చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నాడు. కానీ యాక్సిడెంటల్గా నిన్న ఆయన ఇద్దరం ఒకసారి వాకింగ్ చేసేటప్పుడు ఆయన కూడా నాకు కలిశాడు. ఆయన క్రిస్టియనే. ఆయన తన సాక్ష్యము యాక్సిడెంటల్గా ఏదో సందర్భం వచ్చి చెప్తా ఉన్నప్పుడు ఆయన ఒంగోలుకు సంబంధించిన వ్యక్తి, ఆయన పేరు చంద్రమోహన్. రైల్వేస్లో ఆయన ఆల్మోస్ట్ జనరల్ మేనేజర్ లెవెల్లో హై పోస్ట్లో ఉండి రిటైర్మెంట్ అయ్యి వచ్చాడంట. తను చెప్తున్నాడు, మేము 3 అన్నదమ్ములము, మాకు ఒక చెల్లి ఉండేది, 4 మా మమ్మీ ప్రార్థన చేస్తే ఇంచుమించు 14 గంటలు మోకాలేసి ప్రార్థన చేస్తే ఆమె మోకాలన్నీ కూడా కాయలు కాసాయి. ఆమె ఇలా చేయబెట్టి ప్రార్థన చేస్తే ఈ చేతి వేళ్ళన్నీ కూడా కాయలు ఉంటాయి. అంతలా మా కొరకు మా తల్లి కన్నీటి ప్రార్థన చేసిందండి. ఆమె కన్నీటి ప్రార్థనే మా అందరికీ ఈరోజు ఇంతగా మేము దీవించబడ్డామని చెప్తున్నాడు ఆయన. కారణం ఏంటంటే గమనించండి, ఒక తల్లి చేసే ప్రార్థన పిల్లలకి ఏ విధంగా ఉంటుందంటే కంచుకోటలా ఉంటుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ సెలవిస్తాం, రేయి మొదటి జామున లేచి నీ పిల్లల కొరకు ప్రార్థించు, కన్నీళ్ళు విడు అంటాం. కారణం ఏంటంటే తల్లి చేసే ప్రార్థన, తండ్రి చేసే ప్రార్థన పిల్లలకి మనకు కనబడదు, కానీ అదొక కంచె లాంటిది. ఆయన చెప్తా ఉన్నాడు, మా తల్లి చేసే ప్రార్థన ఆమె 14 గంటలు ఉండేదంట. నేను ఆశ్చర్యపోయాను, 14 గంటలు ఉండగలుగుతారండి అంతసేపు? నిజమేనా అంటే ఆయన అంటున్నాడు, ఎస్, నేను చెప్పేది వాస్తవం. ఆమె ఎప్పుడో మోకాలు వేసిందంటే 14 గంటలు అలా ఉండిపోతూనే ఉంటుంది, అలానే ప్రార్థన చేస్తుంది. చాలా పెద్ద వయసులో 88 సంవత్సరాలు అప్పుడు ఆమె పండు ముసలి టైంలో చనిపోయిందని చెప్తా ఉన్నాడు. ఈయన వయసే 68 ఉన్నది, ఇంకా ఆమె ఇంకా పెద్దగా ఉంటుంది కదా. అలా సాక్ష్యం చెప్తున్నప్పుడు చెప్పాడు ఆయన, మా కుటుంబము క్రైస్తవ కుటుంబం అండి, మా కుటుంబము చాలా మంచి నిష్ఠగల కుటుంబము, భక్తి గల కుటుంబము. ఒంగోలులో ఎబ్రోన్ అనే సంఘం ఉంది, అక్కడ ఆ స్థలానికి మేము వెళ్తుండే వాళ్ళమని చెప్పాడు. ఇప్పుడు మీ పరిస్థితి ఎక్కడుందంటే మేము ఇక్కడికి వచ్చేసాం, నాకు 3 పిల్లలు ఉన్నారు, వాళ్ళు సెటిల్ అయిపోయారు, వాళ్ళకు పెళ్ళిళ్ళు అయిపోయాయి, ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, ఇంకో అని చెప్తా ఉన్నాడు. చెప్తూ ఈయన చెప్తున్నాడు, నా పిల్లలు కూడా చాలా భక్తిలో ఉన్నారండి, చాలా భక్తి కలిగిన జీవితం ఉందని చెప్తున్నాడు. మరి మీరెలా ఉన్నారన్నాను. నేను ఇక ఆ మాట బాగలేదు అన్నాడు, కానీ ఆయన అన్నాడు, నేను ఒక బూత్ పాటని అన్నాడులేండి, నేను అనలేకపోతున్నా. ఆయన అన్న మాట ఏంటంటే, అలా మమ్మీ భక్తి చెప్తున్నాడు ఆయన, వీళ్ళ పిల్లల భక్తి చెప్తున్నాడు. ఈయన భక్తి చెప్పట్లేదు. ఈయన భక్తి ఏమంటున్నాడంటే అదొక లత్కోర్ భక్తి అని చెప్తున్నాడు ఆయన. ఏం చెప్తున్నాడు ఆయన? అంత హీనంగా ఆయన గురించి ఆయన్ని మాట్లాడుకుంటున్నాడు. నేను ఒక పెద్ద ఇలాంటి వ్యక్తిని, నేను భక్తి చేయలే అడిగాను. కారణం ఏంటి? నీ తల్లి అంత గొప్ప తల్లి కదా, నీ పిల్లలు నీ కడుపులో పుట్టారు కదా, అంత గొప్పగా ఉంటారని చెప్తున్నాగా, ప్రార్థన విడిచిపెట్టరు, వాక్యం విడిచిపెట్టరు, అంత ఆత్మీయంగా ఉండాలని చెప్తున్నారు కదా. ఇప్పుడు నీకు వచ్చిన సమస్య ఏంటంటే ఆయన చెప్తున్నాడు, నేను కాంప్రమైజ్ అయ్యాను అని చెప్తున్నాడు. అప్పుడు ఇందాక చెప్పాను కదా కాంప్రమైజ్. అప్పుడు గుర్తొచ్చింది ఈ మాట నాకు, దేని కొరకు కాంప్రమైజ్ అయ్యారన్నాను అంటే ఆయన చెప్తున్నాడు, నేను పెద్ద జనరల్ మేనేజర్ రైల్వేస్లో, నా కింద ఇంచుమించు ఒక 10,000 మంది పనిచేస్తారు. తర్వాత కొన్ని సందర్భాల్లో వాళ్ళ పండుగలు, వాళ్ళ యొక్క వ్రతాలు, రకరకాల పరిస్థితులు వస్తాయి. ఆ టైంలో నన్ను పిలిచినప్పుడు నేను వాళ్ళతో ఏకీభవించకపోతే నన్ను తక్కువ చూస్తారు. వాళ్ళతో నేను ఏకీభవించకపోతే వాళ్ళు నన్ను తప్పర్థం చేసుకుంటారు. కాబట్టి వాళ్ళతో నేను కలిసి కొన్ని పనులు చేయాల్సి వచ్చింది. చేశాను. ఏ పనులు చేశావు? తిన్నాను, తాగాను, ఎగిరాను, కొట్టాను, అన్నీ చేశాను. కొబ్బరికాయలు కొట్టాను, అది చేశా, దండాలు పెట్టి చేశాను. మరి నువ్వు పుట్టింది క్రైస్తవుడు కదా, నువ్వు మారు మనసుకొని లేదండి, 4 తరాలు క్రైస్తవుడు తరాలు. మరి నీకేమైంది? నేను కాంప్రమైజ్ అయ్యాను. మరి నీ పిల్లలు అవుతారా? వాళ్ళు ప్రాణం కత్తి మీద పెట్టిన వాళ్ళు కాంప్రమైజ్ అవ్వరు. కారణం ఏంటంటే నేను కాంప్రమైజ్ అయ్యి ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. నా పిల్లలు, నా తల్లి గురించి కానీ నా పిల్లలు చెప్తే సాక్ష్యం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎస్ దేవుని బిడ్డ, మన జీవితంలో ఈరోజు సాతానుకు చోటు కొద్దిగా ఇస్తాం, కానీ అది మనం ఏం చేస్తుంది? నిలువెల్లా ముంచి పడేస్తుంది. కొన్ని సందర్భాలు చిన్న తప్పే కదా అని మన జీవితంలో, చిన్న తప్పుకు మనం పొరపాటులో మనం దానికి స్థానం ఇస్తాం, కానీ నిలువెల్లా మనల్ని ముంచివేసి మన జీవితంలో అదో గమనం లేకుండా మన జీవితాన్ని నాశనం చేస్తుంది.
ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను కాంప్రమైజ్ అయ్యాను, ఈరోజు నా స్థితి ఇలా ఉందని చెప్తున్నాడు. నీ పిల్లలు ఎలా ఉన్నారంటే వాళ్ళు గొప్ప స్థితిలో ఉన్నారు, ప్రార్థన విడిచిపెట్టారు, వాక్యం విడిచిపెట్టారు. దేవుడు ఈరోజు మన భక్తిని చూసి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, కానీ మన పరిస్థితి చూసి దేవుడు మనకు ఆశీర్వదిస్తాడు. కానీ ఎవరో చేసిన భక్తిని బట్టి దేవుడు నీ జీవితంలో నీ ఉన్నతమైన స్థితిలో దేవుడు దీవించాలంటే దీవించబడ్డాడు. దేవుడు కాపాడతాడేమో చేసే తల్లిదండ్రుల ప్రార్థన బట్టి ఆశీర్వాదాలు ఉంటాయేమో, కానీ నీ భక్తి కూడా నీకు కావాలి, నీ ఆత్మీయ జీవితం కూడా నీకు కావాలి. అబ్రాహాంతో అదే అంటున్నాడు, తండ్రి అంటున్నాడు, ఎక్కడికి వెళ్తున్నా నాకు తెలియదు నాన్న, నేను మాత్రం వెళ్తాను, ఆ స్వరము నన్ను జీవింపచేస్తాను. బయలుదేరండి. చూడండి, ఇక్కడ కింద చూస్తే కొన్ని వస్త్రాలు నేను ముందుకు త్వరగా ముందుకు తీసుకెళ్తాను. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం 4 వచనం, అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ళు ఈడు గలవాడు. అబ్రహాము తన భార్య అయిన శారాని, తన సహోదరి కుమారు లోతును హారానులో తానును తన వారు అర్జించిన 50 ఆస్తిని వారు సంపాదించిన సమస్తం నాటి తీసుకొని కానానుకు దేశంకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశంకు వచ్చిరి. అబ్రహాము గురించి కొన్ని ఇంకా లోతైన విషయాలు కనుక చూస్తే, అక్కడ తాను చేసిన పని ఏంటంటే, దేవుడు తనకు చెప్పిన మాట ఏంటంటే, నీ దేశాన్ని విడిచిపెట్టు, అంటే తన దేశంలో ఉన్న పద్ధతులు ఏవైతున్నాయో అవి ఇక్కడే విడిచిపెట్టు అని చెప్పాడు. మన జీవితంలో కూడా అంతే. మనం ఏ కుటుంబంలో నుంచి వచ్చామో, ఏ స్థితిలో వచ్చామో, మన పరిస్థితి ఏంటో కొన్ని ఉంటాయి దేవునికి వ్యతిరేకమైన క్రియలు, అవి విడిచిపెట్టాలి. మన జీవితంలో అవి విడిచిపెట్టకపోతే మన జీవితంలో అవి మనకు శాపంగా మిగులుతాయి. అబ్రహాంతో దేవుడు అదే చెప్పాడు, నువ్వు ఇది విడిచిపెట్టాలి, విడిచిపెడితేనే నీకు ఆశీర్వాదం. తర్వాత నీ తండ్రి ఇంటిలో ఉన్న మొత్తం సమస్తం ఏదైతే ఉందో ఆచారాలు పద్ధతులు అవి విడిచిపెట్టాయి, అవి నీకు సంబంధం లేదని దేవుడు చెప్పాడు. తర్వాత నీ బంధువుల దగ్గర నుంచి, అంటే నీ బంధువులతో వచ్చే ప్రతిదీ ఏదైతే ఉందో అవన్నీ కూడా విడిచిపెట్టేసాయి. నువ్వు రావాల్సింది ఎలా అంటే ఒక ప్లెయిన్గా, ఒక పరిశుద్ధుడిగా, నీకు ఏమీ తెలియని ఇన్నోసెంట్ పర్సన్గా బయటకు వచ్చేసాయి. అక్కడ నేను దీవిస్తాను, అక్కడ నేను ఆశీర్వదిస్తాను. దేవుడు అబ్రహాంతో మాట్లాడినప్పుడు తన వయసు 25 కాదు, 50 అసలే కాదు, కానీ తన వయసు అక్కడ రాస్తుంది ఎంతండి, 75 సంవత్సరాలు. మన మధ్యలో ఉన్న 75 ఏళ్ళు ఉన్నారా? ఎవరు ఉన్నారు? ఒక్కరైనా? ఎవరు లేరు. అంటే ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా 75 లోపు ఉన్న వాళ్ళే, లేదా 70 లోపు 60 లోపు ఉన్న వాళ్ళే కదా. అంటే మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటి, 75 సంవత్సరాలు ఉన్న ఆయన ఎలా ఉంటాడండి? ఎలా ఉంటాడు చెప్పండి, చెప్పాలి. ఎలా ఉంటాడు? ముసలైనే కదండి, చాలా ముసలైన. ఆ వయసులో దేవుడు మాట్లాడాడు. అంటే గమనించండి, దేవుడికి కావాల్సింది ఏంటంటే ఒక మనిషి జీవితంలో చచ్చిపోవలసిన అన్నీ కూడా చచ్చిపోయిన తర్వాత అప్పుడు దేవుడు అంటాడు, ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తా, నువ్వు 0 అయిపో, ఇక్కడ నేను 1 పెట్టుకుంటూ వెళ్తాను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎస్, మన జీవితంలో దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ప్రభా ఒకటి అడగాలి, ప్రభా నేను 0 అయ్యా, నా దగ్గర ఏమీ, కానీ నిన్ను నేను నమ్ముచూ విశ్వసిస్తూ అడుగేస్తున్నాను. ఎస్, అబ్రహాం ఆ రోజు తెగించాడండి దేవుని కొరకు. ఆ వయసులో, ఆ ముదుసలి వయసులో తనకు పిల్లలు లేకపోయినప్పటికీ, తన దగ్గర సంతానం లేకపోయినప్పటికీ స్వరం విన్న దేవుడు నమ్మకమైన దేవుడు అని ఆ నమ్మకాన్ని ఆయన వమ్ము చేయకుండా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. మన నిత్య జీవితంలో ఈరోజు మనకు కావాల్సిందల్లా ఒకటే, ఏంటది, నీవు పట్టుకున్న దేవుడు ఈరోజు మామూలు దేవుడు కానే, ఆయన జీవం గల దేవుడు, ఆయన జీవాధిపతి, బలము గల దేవుడు, శక్తివంతుడు, ధైర్యం ఇచ్చేవాడు, ఓడిపోలేకుండా ముందుకు కొనసాగింపు చేసే దేవుడు. నా సాక్ష్యం పంచుకోవాలంటే ఇంచుమించు ఆల్మోస్ట్ అందరూ కూడా కొత్త వాళ్ళే ఉన్నారు మీకు కదండి, రైట్. నేను ఇంత అరుస్తున్నా మీకు అర్థమవుతుందో లేదో? రైట్, మంచిది. నాకు కొద్ది చెమటలు ఎక్కువ వస్తాయండి, ఏమనుకోకండి. నేను ఒక అన్య కుటుంబం నుంచి వచ్చానండి. మా తల్లిదండ్రులు ఒక చిన్న సాక్ష్యం చెప్పాలంటే, వారు మరి ఎవరైనా యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు మా ఇంట్లో వెళ్ళారనుకోండి, వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇల్లంతా మళ్ళీ శుభ్రం చేసి మీరు ఆశ్చర్యపోవడం వీలేదు. అదేంటి అంటే క్రైస్తవుల నీడ కూడా మా ఇంట్లో పడదు. అంత నిష్ఠగల సనాతన ధర్మాన్ని పాటించే మా కుటుంబం అండి. పక్క కట్టర్ హిందూ అంటే మా ఇంట్లో చెప్పాలంటే, అంటే కట్టర్ ఏంటంటే తెలుసా, అంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు. ఇక
అన్ని విషయాలు అంత ఖచ్చితంగా ఉంటారు మా తల్లిదండ్రులు. నేను చిన్నగా ఉన్నప్పుడే, జాగ్రత్త వినండి అమ్మ, నేను ఆల్మోస్ట్ నాకు అప్పుడు ఒక 11-12 సంవత్సరాలు ఉన్నాయి, 12 సంవత్సరాలు అనుకోండి. అప్పుడప్పుడే మా ఇంట్లో మాకు పెద్దగా జరిగే ఒక పండుగ ఏంటంటే ఈ లక్ష్మీ వ్రతం అంటాం కదండి. అదే ఏంటంటే చెప్పండి అమ్మా, చెప్పమ్మా, కరెక్ట్ చెప్పమ్మా. ఆ రోజు జరిగిన వాస్తవం ఏంటంటే, మేము చిన్నగా ఉన్నప్పుడు తెలుసు కదండి, ఆ రోజుల్లో మనకి పెద్దగా డబ్బులు ఉండేవి కావు. ఇంట్లో ఒక తండ్రి కష్టపడితే పిల్లలందరూ కూడా పోషింపబడే పరిస్థితులు ఆ రోజుల్లో. నేను 80s విషయం చెప్తున్నాను. తర్వాత జరిగిన విషయం ఏంటంటే, ఆ రోజు మా ఇంట్లో పళ్ళు, పలహారాలు, తర్వాత స్వీట్లు అంటే ఏవో అనుకోకండి, మనకు తెలుసుగా, మన తెలంగాణలో ఫేమస్ పేడ తెలుసు కదా, దూద్ పేడ. తిన్నారు ఎప్పుడైనా పిల్లలు? ఇప్పుడు పిల్లలుగా ఇవి ఓలేయండి. దూద్ పేడ తెలుసు కదా, వైట్గా ఉంటుంది. అవి ఒక 1/2 kg తెచ్చారు. తర్వాత ఇంకా రకరకాల ఫ్రూట్స్ అనుకోండి, అవన్నీ తెచ్చి ఆడ పెడితే ఇంకేమైనా పిల్లలం కదా, పోయేసి తీసుకొని ఒక్కడే ఇచ్చి మా అమ్మ. కారణం ఏంటంటే, అది దేవుడికి పెట్టాలరా, దేవుడు తిన్నాక మనం తినాలి. నా మాట అర్థం చేసుకుని జాగ్రత్త, లాజిక్ ఉంది ఇక్కడ. దేవుడు తిన్నాక, ఆ మాట అర్థమైందా? ఎవరు తిన్నాక తినాలి? దేవుడు తిన్నాక. నేను అడిగా, ఎప్పుడు తింటాడమ్మా ఆయన? ఆమె ఎప్పుడు తింటుంది? ఎందుకు అడిగేది? తింటాడు. ఆమె తిన్నాక మన దేవుళ్ళు తిన్నాక మనం తినాలి. మా ఇంట్లో ఒక చిన్న గుడి ఉంటుంది, తెలిసిన గుడి అంటే చిన్నగా ఎవరు కావాల్సిన వాళ్ళు కట్టుకుంటారు, అట్లా మా దగ్గర కూడా ఒక గుడి. అలా అన్ని రకాల అవతారాలు ఉన్నాయనుకోండి. అందులో అందరికంటే ఈమె పెద్ద, ఇందా చెప్పండి, ఇంత పెద్దగా ఉంటుంది ఫోటో. లెఫ్ట్ కొంతమంది, రైట్ కొంతమంది ఉంటారు. నాకు చిన్నప్పుడు చాలా విచిత్రమైన ప్రశ్న వచ్చేయండి. నేను సత్యం గురించి చిన్నప్పటి నుంచే ఆలోచించేవాడిని, అప్పట్లో నేను ఆలోచించేవాడిని. అక్కడికి వెళ్ళేవాడిని, అప్పుడప్పుడు అలా చూస్తుండేవాడిని ఆ గుడి వైపు, అదే మా ఇంట్లో ఉన్న గుడి, ఆ చిన్న. ఒక ఆమెకు 2 చేతులు, మళ్ళాగా చేతులు, ఆమెకు 2 చేతులు బదులు ఇంకో 2 చేతులు ఎక్కువ ఉన్నాయి. నవ్వదు దయచేసి, నేను లాజిక్ చెప్తున్నాను, నవ్వుకోవడానికి నేను చెప్పట్లేదు రైస్. నవ్వు కూడా మన జీవితంలో సత్యం తెలుసుకోవాలి. నేను ఎవరిని కించపరచడం కూడా చెప్పట్లేదు. నేను అందులోంచే వచ్చినా కాబట్టి నాకు ఏం బాధపడదు. నేను అందులో నుంచి వచ్చి అవి చేసే వచ్చా అవన్నీ నాకు తెలుసు కాబట్టి చెప్తాను. నాకు అనిపించేది నా మనసులో, మరి మీకు ఎప్పుడైనా తట్టిందో లేదో అలా, కానీ నేను ఎవరిని కించపరచట్లేదు, ఎవరిని తప్పనండి, నా మనసులో ఇలా తట్టింది. నేను అక్కడికి వెళ్ళి చూసినప్పుడు 2 చేతులు కాకుండా 4 చేతులు ఉండి, ఒక తల కాకుండా 4 తలలు ఉంటే నాకు అనిపించేది, ఎవరైనా ఇప్పుడు మన ప్రపంచంలో ఇట్లా ఎవరైనా పుడతారా? వీళ్ళు కూడా పుట్టిన వాళ్ళే కదా, మరి ఇట్లా పుడితే యాక్సెప్ట్ చేస్తారు ఎవరైనా? అక్కడ మరి హనుమంతుడు ఉండేవాడు, తన మూతి చూస్తే చాలా పెద్దగా భయం వేసేది. నాకు అనిపించేది చిన్నప్పుడు, మీకు కింద పడితే మూతి ఇంత పెద్ద ఉప్పేది. ఈయన ఎన్నిసార్లు కింద పడ్డాడు పాపం, ఈయనకు తగ్గలేదా అనిపించేది నాకు. ఒక్కోసం అర్థమైందా నాకు? ఏమనిపించేది? పాపం ఈయన ఎన్నిసార్లు కింద పడ్డాడో, ఇది తగ్గలేదా, ఇంకా అట్లనే ఉండిపోయిందా? చిన్నపిల్లలు కదండి, ఏం తెలుసు. కానీ అది నిజం. తనకు ఒక తోక ఉండేది, ఆ తోక అర్థమయ్యేది కాదు. అసలు తోక ఎందుకు ఉంది, తోక అనేది ఎవరికి ఉంటాయి, ఎందుకు ఈయనకుంది? తోక ఉంటే జంతువులు కదా, దేవుళ్ళు కాదు కదా. ఇలా రకరకాల ప్రశ్నలు వచ్చాయి, రకరకాల ఆలోచనలు వచ్చాయి. కానీ అడుగుదామంటే ఎవరు సమాధానం ఇచ్చేవారు? కారణం ఏంటంటే, మా తాతలు మా తాతలు మా తాతలు మా అమ్మ వాళ్ళు, ఇప్పుడు మేము ఏంది గుడ్డిగా వెంబడించాలి. బైబిల్ రాస్తుంది, గుడ్డోడు వెంబడిస్తే, గుడ్డోడు వెంబడించాడండి. సరే మీకు అర్థమైంది చెప్తా. రామన్న అనే ఒక గుడ్డివాడు ఉన్నాడు. ఏ అన్న? ఈ రామన్న నడుచుకుంటూ పోతున్నాడంట. అక్కడ ముందు పోయినాక సోమన్న అనే ఇంకో గుడ్డోడు ఉన్నాడు. ఈ రామన్న నడుచుకుంటూ పోతూ సోమన్న పలకరించాడంట. సోమన్న నేను బజార్కి వెళ్తున్నా, వస్తావని ఏమంటే, మరి నన్ను చేయి పట్టుకుంటా ఉన్నాడు. పట్టుకుంటా అంటే ఈ రామన్న చెయ్యి సోమన్న పట్టుకున్నాడంట. ఇద్దరు కలిసి ముందుకు వెళ్తున్నారు. ఇద్దరు గుడ్డోళ్ళే, కానీ ఇద్దరు కలిసి ఎక్కడ వెళ్తున్నారు? నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈయన చెయ్యి వెనక పట్టుకున్నాడు, ఆయన ముందు నడుస్తున్నాడు. రామన్న ముందున్నాడు, సోమన్న వెనుకున్నాడు. నడుస్తున్నాడు, గుంత వచ్చింది, పెద్ద గుంత చూసుకోలేదు, రామన్న అందులో పడ్డాడు. సోమన్న ఏమవుతాడు? ఈరోజు మనిషి జీవితము, మనిషి భక్తి ఎట్లయిపోయిందంటే, గుడ్డోడు వెంబడిస్తే గుంతలో పడ్డారన్నట్టు అయిపోయింది భక్తి జీవితం. ఆత్మీయ జీవితం ఈరోజు అలానే తగలడు. కారణం ఏంటంటే, అనేక మంది జీవితాల్లో తాతల నుంచి వస్తున్న ఆచారాలు, తాతల నుంచి వస్తున్న సాంప్రదాయాలు, పద్ధతులు, అవన్నీ ఏమీ చూడట్లేదు. మా తాతలు చెప్పారా, మేము చేస్తాం.
మా ముత్తాతలు చెప్పారా, ఆమేన్ చేస్తాం. ఇప్పుడు మా నాన్న చెప్పాడా, ఆమేన్ చేస్తాం. ఇప్పుడు మేము చెప్పామో నా పిల్లలు కూడా. ఏముంది అందులో? సత్యం ఎంత దాటింది, నిజం ఎంత ఉంది అందులో. సత్యం ఈరోజు వెంబడించే స్థితిలో మనం ఉన్నామా? ఇది ఎవరు గ్రహించట్లేదు, ఇది ఎవరికి గ్రహింపు లేదు ఈరోజు. కారణం ఏంటంటే వెళ్తున్నామా, వెళ్ళాలి, పోతుందా, జీవితం సాగదు. ఇంతవరకే మనిషి జీవితం ఆలోచన ఈరోజు కలిగి ఉన్నారు. ఆ రోజు నాకు వచ్చే ఆలోచనలకు, నాకు వచ్చే థాట్స్కి చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఇంట్లో. లాస్ట్కి ఈ పండగ వచ్చినప్పుడు మా అమ్మ అన్నది ఏంటంటే, ఆ దేవుళ్ళు తిన్నాక మనం తినాలి అని చెప్పి. నేను అన్నాను, సరే అమ్మ ఎప్పుడు తింటారు అంటే, అది తిన్నాక తింటాం లేరా, నువ్వు గమనం నాకు చెప్పారు. మధ్యాహ్నం తింటాం లేరా, సరే మధ్యాహ్నం కదా అని చెప్పి. మేము పిల్లలు కదా ఆడుకుంటూ పాడుకుంటున్నా, మధ్యాహ్నం ఎప్పుడు వస్తావో టైం చూస్తూ ఉండే. 1 గంట అయింది. అమ్మయ్య ఇంకేముంది, ఎప్పుడు రావు స్పెషల్స్ వచ్చాయి ఈరోజు ఇంట్లో, తినొచ్చులే అని చెప్పేసి అక్కడికి పూజ అయిపోయింది, వెళ్ళి తీసుకొని తింటే మళ్ళీ ఒక టాప్ కొని పడేది. మళ్ళీ ఏమైంది ఇప్పుడు అమ్మ అంటే, లేదురా ఇంకా దేవుడు తినలేదు, తిన్నాక తినాలి. నువ్వు అన్నగా ఆల్రెడీ తిన్నాక తినాలన్నావు కదా అని చెప్పేసి అంటే, ఇంకా తినలేరా, సాయంత్రం తినాలి. మధ్యాహ్నం అన్నావు కదా, మధ్యాహ్నం అన్నా కానీ ఇంకా టైం ఉంది లేదు. సరే సాయంత్రం వరకు పోయేటప్పుడు ఉరికిపోతాను నేను, అన్నీ లెక్క పెట్టుకుంటా ఉన్నాను, ఇవన్నీ తింటుందా. అర్థమైందా మాట? ఇప్పుడు ఈ దేవుళ్ళు ఆడ చూస్తేనేమో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇలా చూస్తేనేమో అది 1/2 kg ఉంది. ఒక్కరు మనిషికి 4 తీసుకుని అన్నీ అయిపోతాయి. అక్కడ ఫ్రూట్స్ చూస్తే 5 ఉన్నాయి, ఆ మనిషి ఒకరు తీసుకుని అన్ని ఫ్రూట్స్ అయిపోతాయి. ఇంకా రకరకాల అన్నీ ఉన్నాయి, అన్నీ అయిపోతాయి, ఇంకా మాకేమీ లేదు అని చెప్పేసి లెక్క పెట్టుకొని. ఇప్పుడు మనకి జోక్గా ఉంటుంది కానీ ఇది గుండెలో రగులుతున్న బాధ, వేదన అండి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నేను అదేనా, గుడ్డోడు వెంబడిస్తే మనిషి జీవితం మీద అలానే ఈరోజు అలాంటి స్థితిలో ఉన్నదండి. ఎప్పుడైతే సాయంత్రం అయిందో మళ్ళా 6-7 గంటలకు తీసుకోవడానికి వెళ్తే మళ్ళీ ఇంకొకటి పడ్డదా. ఏమైందమ్మా ఇప్పుడు అంటే, ఇప్పుడు కూడా ముట్టొద్దు. ఇప్పుడు ఏమైంది అంటే, ఇంకా దేవుడు తినలేరా. మరి ఎప్పుడు తింటాడు? రాత్రికి తింటాడు. మనం ఎప్పుడు తినాలి? రేపు మార్నింగ్ తినాలి. ఇంకేం చేయాలి? ఇంకేం చేయలేము. ఏమంటే మళ్ళీ పడతా ఉంది ఒకటి. సరే అని చెప్పేసి ఆ రాత్రి ఏమిది, మీరు నమ్మండి నమ్మకపోండి, అందరం కూడా పడుకున్నాం. ఆ గుడిన రూమ్లోనే ఆ హాల్లో పడుకొని అందరు పడుకుని. మా వాళ్ళు, నాకు నిద్ర రావట్లేదు. ఎందుకు చెప్పండి, మీకు భలే అర్థమవుతుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ చూస్తూ ఉంటే దుప్పటి దియ్యా చూడాలి. కారణం ఏంటంటే ఆమెకు 4 చేతులు ఉన్నాయి. 4 చేతులు పెడుతుందా, ఒక చేయి పెట్టుకొని తీసుకుంటుందా? పోనీ చెయ్యి పెడితే మొత్తం పట్టేస్తుందా? ఎందుకంటే ఆ చేతిలో మరి ఎంత బలం ఉందో మనకు తెలియదు కదా, ఎన్ని తీసుకుంటుందో అర్థం కాదు. ఇదే పని 5 నిమిషాలకు ఒకసారి దుప్పటి తీయడం, పెట్టడం తీయడం. పిల్లలు కదండి, ఎప్పుడు నిద్ర వచ్చి పడుకుని అయిపోయి ఉదయం లేచేవరకు ఇంకా మర్చిపోయి స్కూల్కి వెళ్ళాలి. చక్కగా రెడీ అవుతున్నాం. మేము అడగలేదు, మా మదర్ పిలిచేసి, అమ్మ పిలిచేసి తినండి రా అని చెప్పి పెడతాం. అన్నీ ఎలా ఉన్నాయో, నిన్న పొద్దున ఎలా పెట్టింది అన్నీ అలానే ఉన్నాయి. నేను వెళ్ళి చెక్ చేసుకుంటే కనీసం చీమంతా కూడా దాంట్లో ఏమి కదలలేదు, అన్నీ అట్లనే ఉన్నాయి. నేను అడిగాను, అమ్మ ఏంటి దేవుళ్ళు తినారా మనం పెడుతున్నాం అప్పుడే అంటే, తినేసారు లేరా, మరి తింటే ఏంది అన్నీ అట్లనే ఉన్నాయి. నేను లెక్క పెట్టుకున్నా, అన్నీ అట్లనే ఉన్నాయి. ఎన్ని పనులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి, ఎన్ని పనులు అన్నీ అట్లనే ఉన్నాయి. అసలు పలహారం అంతా అలానే ఉంది, ఏమీ తినలేదు కదా. మరి తిన్నాడు, నువ్వు మనం తినమంటావు ఏంటంటే, లేదురా తిన్నాడు, నీకు ఎందుకు అవన్నీ తినే కమనా అంటే, ఆ రోజు నా మైండ్లో పడ్డదండి. ఏంటి గుడ్డి నమ్మకము, ఏంటి మా గుడ్డి నమ్మకాలతో మనుషులు వెళ్తూ ఉన్నారు. ఆ చిన్న ఏజ్లనే ఏంటి ఆలోచన, పెట్టడం ఏంటి, ఒక రోజంతా మనసు చంపుకోవడం ఏంటి, తినాలని ఆశినప్పుడు తినకుండా అక్కడ పెట్టడం ఏంటి, తిందామనే టైంకి వద్దనడం ఏంటి, మళ్ళీ ఇప్పుడు వద్దన్న కూడా పెట్టడం ఏంటి, తింటారనే ఈ భ్రమలో ఉండడం ఏంటి, ఏంటి యొక్క మనుషులు ఎక్కడ పోతున్నారు, ఈ మానవత్వం ఎక్కడ పోతుంది, నమ్మే సిద్ధాంతం ఏంటి, మనుషులకున్న జ్ఞానం ఏంటి, ఎక్కడికి తీసుకెళ్తా ఉంది ఈరోజు మనిషి జీవితం. ఈ లోకంలో మనిషి ఎక్కడికి రీచ్ అవుతాడు ఒక దినమన? అసలు ఎందుకు వస్తున్నాడు మనిషి భూమి మీద, ఎందుకు పుడుతున్నాడు ఈ భూమి మీద మనిషి, ఎందుకు పెరుగుతున్నాడు, పెద్దగా అవుతున్నాడు, ఎందుకు హత్యలు చేస్తున్నాడు, ఎందుకు మానభంగాలు చేస్తున్నాడు, ఎందుకు ఇలా చెడు జీవితంలో మనిషి జీవిస్తున్నాడు, ఎందుకు మళ్ళా కుక్క సాగు వచ్చినట్టుగా చచ్చిపోతున్నాడు. నాది 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 అనుకోని మనిషి ఈరోజు అన్నీ కూడా కదా పోరాడుతాం. ప్రాణం ఉన్నంత సేపు పోరాడుతూ ఉన్నాడు. ప్రాణం పోయిన తర్వాత తన వెంబడి తను వేసుకున్న కనీసం తను వేసుకున్న షర్టు గుండి కూడా తన వెంబడి పోతుంది. ఆరాటం జీవితాంతం పోరాటం పోయిన తర్వాత సున్నా కూడా తన వెంబడి రావట్లేదే. ఆ రోజుల్లో నేను ఈ విధంగా ఆలోచించేవాడిని. ఆ రోజుల్లో ఈ విధంగా ఆలోచన కలిగి ఉంటే
ఒక టైం వచ్చింది, నేను పెరిగి పెద్దవనయ్యాను, పూజలు అయితే చేస్తూ ఉన్నా. నేను పూజలు చేశా, గుళ్ళకి వెళ్ళా, గుండు కొట్టుకున్నా, నామాలు పెట్టుకున్నాను, బొట్లు పెట్టుకున్నాం, అన్ని చేశా. సత్యం మాత్రం తెలిసేది కాదు. ఎందుకు అంటే ఇది మా తాత నుంచి వచ్చింది, మా నాన్న నుంచి వచ్చింది, మా ముత్తాత నుంచి వచ్చింది, ఇప్పుడు నేను చెయ్యాలి అంతే. ఇక వాళ్ళు చేశారు కాబట్టి నేను చెయ్యాలి. అందులో సత్యం ఉందా, నిజం ఉందా, ఎంతవరకు కరెక్ట్ ఉందా ఆలోచన లేదు. ఒకవేళ వచ్చినా చంపుకోవాలి ఆలోచన. నా పరిస్థితి అలానే ఉంది. ఆలోచన నా మనసులో రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. మీ దగ్గర ఏమైనా జవాబు ఉంటే చెప్పండి నాకు. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకు నేను జవాబు చెప్పండి. ఇది కాదు ఇదని చెప్పండి. ఏమైనా చెప్పేవాళ్ళు ఉన్నారా? లేదు. అందరం ఇంతే. అందరం ఒక్క చెట్టు బ్రాంచ్ నుంచి వచ్చిన వాళ్ళకు. కారణం ఏంటి? మన పరిస్థితులన్నీ కూడా ఇలా, మన పరిస్థితిలో ఇలా ఉండాల్సిన స్థితి వచ్చింది, మనకి ఇలా ఉండిపోయాం. చివరికి ఒక వయసు వచ్చిందండి. వచ్చిన తర్వాత నా మనసులో ఇంకా అనేక రకాలైన ఈ ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఒక వయసు ఒక 17-18 సంవత్సరాలు వచ్చినప్పటికి నా మనసులో అనేకమైన తలంపులు, ఆలోచనలు కదులుతూ ఉన్నాయి. ఏంటిది? ఎంత కరెక్ట్ ఇది? నేను చేసేది కరెక్ట్ అయినా కాదా? నేను చేసేది ఎంతవరకు? ఇది ఎవరు దీనికి సత్యం చెప్తారు? ఎవరు దీని నుంచి దానికి సత్యం, అసలు నిజమైన దేవుడు ఎవరు? ఆయన కలుసుకోవాలి, బాగుంటుందని ఆలోచనతో ఉన్నప్పుడు ఒకనొక రోజు ఒక స్నేహితుడు నాకు వచ్చి తన సాక్ష్యం చెప్పి, ఆయన నేను కలిసి అనేకమైన సినిమాలు చూసి, రకరకాలు చేసి, అన్నీ చేసి రకరకాల జీవితంలో జీవించా. కానీ ఆయన దేవుని నమ్ముకున్నాడు. దేవుని నమ్ముకుంటే ఆయన వచ్చి నాకు సువార్త చెప్పాడు. సువార్త చెప్తే నేను ఆ రోజు పెద్దగా నమ్మలేదు. కారణం ఏంటంటే మా దేవుడు ఇంతమంది ఉండగా ఈ ఒక్క దేవుడైనా ఈ భూప్రపంచాన్ని రక్షించేవాడు, ఈ ఒక్క దేవుడైనా మనకు కావాలి. మాకేమో కోట్లున్నారు, 50 తర్వాత 51 పేరే తెలియదు, కానీ కోట్లున్నారు అని చెప్పి తప్ప. కోట్లున్నారు కానీ పేరు ఎన్ని తెలుసు? మహా అంటే ఒక 50 చెప్తానేమో నోట్లో. దాని తర్వాత 51 రాదు, 52 అసలే రాదు, కానీ చెప్పగలుగుతా అంట. వాళ్ళు ఎవరో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, పుట్టుపూర్వతాలు తెలియదు, వారికి నా పరిస్థితులు లేదు. కానీ యేసయ్య గురించి ఆయన సువార్త చెప్తాడు. ఖచ్చితంగా బైబిల్ ప్రకారం చెప్తాడు. ఆయన యెరూషలేములో పుట్టాడు. ఆయన మానవ కోటి కొరకు, ప్రపంచ మానవ మరి రక్షణ ప్రక్షాళన కొరకు, ప్రపంచంలో ప్రతి మానవుడి కొరకు వారి పాపం నుంచి విడిపించడానికి ఆయన తన తలలో ముళ్ళ కిరీటం ధరించి, చేతుల్లో మేకులు ధరించి, కాళ్ళకు మేకులు ధరించి, కడుపులో బలను పొడిపించుకొని 1 తక్కువ 39 కొరడా దెబ్బలు కొట్టించుకొని నీ కొరకు నా కొరకు తన రక్తాన్ని కార్చి, నీ కొరకు నా కొరకు తన ధారపోసి ఆయన సమాధిలో ఉంచబడి తిరిగి 3వ దినం లేచిన ఆ దేవుడు తప్ప ప్రపంచంలో ఏ దేవుడు కూడా నిన్ను బాగు చేయడని ఆయన సువార్త చెప్పినప్పుడు నాకు నిద్ర పట్టలేదు. కారణం ఏంటి? ఆయన ఒక మాట చెప్పాడు. ఈ దేవుడు కనుక నువ్వు నమ్ముకున్న ఆ 3 అని చెప్పావు కదా, ఆ ముగ్గురులో ఆ 3 కోట్లలో ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు తల తాకట్టు పెట్టుకొని ఆయన బతలాడు, నువ్వు రక్షింపబడతావు. కారణం, నువ్వు పుట్టింది నీకు ఒక జన్మ కారణం ఉంది, నువ్వు పెరిగింది నీకు ఒక కారణం ఉంది, నువ్వు చచ్చినా నీకు ఒక కారణం ఉంది. చచ్చిపోతే ఇక్కడితో నీ జీవితం ఆగిపోదు, అక్కడే స్టార్ట్ అవుతుంది ఇంకొక జీవితం నీకు. ఏంటది? రెండు లోకాలు ఉన్నాయి, ఒకటి నరకము, 2 పరలోకం. నువ్వు ఉంటే అక్కడ ఉండాలి, ఉంటే లేదు ఇక్కడ ఉండాలి. లేదు ఎక్కడ ఉండాలంటే కుదరదు. దేవుడు మనిషికి పెట్టిన ఇదొక సిద్ధాంతం, ఇదొక పద్ధతి, దీంట్లో నువ్వు ఉండాల్సిందే. నేను కాదు అని పారిపోతే ఎక్కడికి పోతావు? నీ ప్రాణం ఉన్నంతసేపు పారిపోతావు, కానీ ఒకరోజు చచ్చిపోతావుగా. చచ్చిపోయినప్పుడు నీవు నరకంలో ఉంటావా, పరలోకంలో ఉంటావా తేల్చుకునేది ఈ మధ్యాకాశంలోనే. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఈ భూమిపైనే నీకు దేవుడు అవకాశం ఇచ్చాడు. నేను చచ్చిపోయిన తర్వాత ఆలోచిస్తా అంటే కుదరదు. కోపలున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళేసి, ఎప్పుడైనా మీరు కోపలున్న వ్యక్తి తీసుకెళ్ళేసి, బాబు ఇదిగో ఈ బిర్యానీ తెచ్చి తినంటే తింటాడా? అర్థమైందన్నమాట. కోమలున్న వ్యక్తి తీసుకెళ్ళేసి మనం ఏదైనా బిర్యానీ పెడితే తింటాడా అండి? కారణం ఏంటి? ఆయన కోమలో ఉన్నాడు. ఈరోజు మన జీవితం కూడా అంతే. చనిపోయిన తర్వాత మనం ఏదైనా చెయ్యాలి అనుకుంటే మనం చేయలేం. కారణం ఏంటంటే మనం బ్రతికున్నప్పుడే భూమి మీదనే దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు. ఆయన ఇవన్నీ నాకు చెప్పాడు, నేను పడుకున్నాను కానీ నిద్ర పట్టట్లేదు. కారణం ఏంటంటే ఇవన్నీ నేను ఆలోచిస్తున్నప్పుడు, నేను నమ్ముకున్న అప్పుడు ఆ రోజుల్లో దేవుళ్ళు అనబడుతున్న వాళ్ళు ఒక్కరికంటే ఒకరికి ఈ క్వాలిటీస్ లేవండి. కారణం ఏంటంటే వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకొని ఆ పెళ్ళిళ్ళ కొరకు యుద్ధాలు చేసి, అది చేసి, ఇది చేసి, ఇట్లా చేసి, అట్లా చేసి ఇదే జరిపోయింది ఆ జీవితం. ఇంకా మన గురించి ఆలోచించే వాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు. వాళ్ళ అదే జరిపోయింది, వాళ్ళ ముచ్చట్లా జరిపోయింది. అవే గొడవలు, అవే పంచ, అవేమి అబద్ధాలు, ఒకరు ఇది, ఒకరు అదరు, ఒక ఆయనకి 10,000 మంది అనుకో, ఇవే సరిపోయినారు. మనిషి జీవితం, మనిషిని విడిపించే దేవుడు, మనిషిని నరకంలోంచి బయటికి తీసుకెళ్లే దేవుడు, మనిషిని చీకట్లో నుంచి వెలుగులో తీసుకొచ్చే సమర్థవంతమైన దేవుడు ఒక్కడంటే ఒక్కడు లేకుండా నేను నమ్ముకున్న విశ్వాసంలో ఉంటే ఆ రోజు నిద్రపట్టలేదు నాకు. తర్వాత జరిగిన వాస్తవం ఏంటంటే, ఎప్పుడైతే
ఎప్పుడైతే తిరిగి నేను ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళేసి ఆ దేవుడి గురించిన సత్యం ఇంకా తెలుసుకున్నప్పుడు నేను కూడా ఇదిగో ఇదే కదా ప్రే పవర్ పుట్టినీళ్ళు ఆమేన్ హల్లెలూయా ఆత్మీయంగా పుట్టినీళ్ళు అక్కడికి వెళ్ళాను. మిలాని కూర్చున్న తర్వాత ఏమీ అర్థం కాలేదు. తర్వాత నా మనసులో నేను ఒకటి అనుకొని పోయా. నాకు అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్నాను. నేను అనారోగ్యంతో చచ్చిపోయే స్థితిలో, అంటే ఆల్మోస్ట్ నాకు బాగా లేకుండా ఆ రోజుల్లో బాగా చెస్ట్ పెయిన్ వచ్చి నాకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండి ఆయాసం వస్తుండేది. అయితే నేను చాలా మంత్రదల దగ్గరికి వెళ్ళడం జరిగింది, గుళ్ళ చుట్టూ తిరిగింది. అని నాకు చెప్పాలని టైం చాలా ఉంది కాబట్టి నేను చాలా షార్ట్కట్ చేస్తాను. లాస్ట్కి మందిరానికి వెళ్ళిన తర్వాత నాకు ఏం అర్థం కాలేదని ఒక మనశ్శాంతి మాత్రం దొరికిందండి ఆ రోజు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అక్కడ నుంచి సామాన్య వర్షిప్ చేస్తూ ఉన్నాడు. అక్కడ నుంచి అక్కడ రైట్ ఆమేన్ హల్లెలూయా. ఒకసారి దేవునికి స్తోత్రం హల్లెలూయా. రైట్ పర్లేదు, ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉంది. చాలా మంది అశోకాన్ని వస్తాను. రైట్, ఏమైనప్పటికీ మంచిది. మీరేం అర్థం చేసుకోకుండా కొద్ది కోల్డ్ లాంగ్వేజ్ వచ్చింది. రైట్, ఆ రోజు సామాన్య వర్షిప్ చేస్తూ ఉంటే ఆ రోజు కొన్ని మాటలు చెప్తా ఉంటే అర్థం కాలేదు, కానీ ఏదో మనశ్శాంతి అయితే వచ్చింది. మనసులో ఒకటి అనుకొని వచ్చా. నా ఫ్రెండ్ ఉన్నాడని చెప్పాను, నన్ను తీసుకెళ్ళినప్పుడు అనుకున్నా ఏదైతే ఏందిలే, వీడికి అన్ని దేవుళ్ళు చూసా, ఈయన కూడా ఒక దేవుళ్ళే, నాకు మంచి అయితే చాలు, నాకు మనశ్శాంతి ఉంటే చాలు, మళ్ళీ తిరిగి నా పాత జీవితాలు వెళ్ళిపోవచ్చు అని చెప్పి నా మనసులో అనుకొని వచ్చాను అక్కడ. అలా 1 వారం 2 వారం 3 వారాలు వెళ్ళా. 3వ వారము ప్రేర్ చేయించుకొని అన్నదేవి తలకాయ వెళ్ళబెట్టా. ఆయన ప్రార్థన చేయడం తోసేస్తున్నాడు. బ్రదర్ నీకు ఒకటి చెప్పాలని, నేను చెప్పండి అన్న. ఇదిగో నువ్వు ఇక్కడికి వచ్చింది దేనికంటే నీకు అన్ని బాగా అయిన తర్వాత తిరిగి నువ్వు వెనక్కి వెళ్ళిపోతావంట. నా దేవుడు నాకు చెప్తున్నాడు, నీకు చెప్పమని చెప్పాడన్న. నేనన్నా మీకెట్లా తెలుసా నా ఈ విషయము? నేను నాకు తెలిసి నా ఫ్రెండ్కే చెప్పలేదు, వాడికే నేను చెప్పలేదు, మీకెట్లా తెలుసు అంటే నాకు దేవుడు నాకు చెప్పాడు. ఆ రోజు నా జీవితం మార్చిందండి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అంటే దేవుడు మాట్లాడే, నువ్వు మోకరిస్తే మాట్లాడతాడు, నువ్వు కన్నీళ్ళు కారిస్తే నీ పక్కకే వచ్చి ఉంటాడు, నువ్వు వాక్యం చదివితే నీతోని ఈ దేవుడు మాట్లాడే దేవుడు. నా రోజు అర్థమైంది. ఆ రోజు నేను మోకరించా, దేవుని దగ్గర అడగాల్సిన అన్ని ఒప్పుకోవాల్సి తప్పులను ఒప్పుకున్న ప్రాణం ఇంకా నేను చేయాల్సిన నా గతంలో నా జీవితం ఎలా ఉందో అన్నీ కూడా దేవుడికి అప్పచెప్పేసి కన్నీటి ప్రార్థన చేసి దేవుడి దగ్గర ఒకటి నిర్ణయం తీసుకున్నా. ప్రభా, నా ఇంట్లో చూస్తే పరిస్థితి ఎలా ఉంది, నా ఇంటి విషయం చూస్తే ఎలా ఉంది, వాళ్ళు ఇంటి గుమ్మంలో బయటికి లోపలికి ఎవరిని నమ్ముకున్న ఇల్లంతా కడిగినా ఆశ్చర్యపోవాల్సిన విషయం ఉంది. ఆ ఇంట్లో నుంచి నేను ఈడికి వచ్చాను. ఇప్పుడు నేను కనుక నమ్ముకున్నట్టు ఆలో తెలిస్తే ఇక్కడ కత్తి తీసుకొచ్చి పెట్టేస్తారా నాకు తెలుసు. కానీ ప్రభా, నేను ఒకటే అన్నా, నువ్వు నిజమైన దేవుడు అని నాకు ఈరోజు అర్థమైంది. నీ దగ్గర సత్యం ఉంది, నీలో నిజం ఉంది. కారణం ఏంటంటే దేవుడు అనబడుతున్న వాళ్ళందరూ వారి స్వార్థాన్ని చూసుకున్నారు, కానీ నువ్వు ఒక్కడివి నిస్వార్థంగా మా కొరకు ప్రాణం పెట్టినా దేవుడు. చెప్పలు కొడదాం ఒకసారి. అదే హల్లెలూయా. ఆయనలో స్వార్థము, నిస్వార్థమైన తన ఉచితమైన తన ఘనమైన ప్రేమను నీ కొరకు నా కొరకు పనంగా పెట్టి ఆయన చివరి మాటలో కూడా ఒక మాట అంటాడు. ఆయన ఆ సిలువలో ఉన్నప్పుడు కూడా మా తండ్రి వీరేమి చేసినా వీరేది కనుక వీరిని క్షమించండి. ఎంత చక్కటి మాట. మనం మామూలుగా ఇట్లా నడుచుకుంటూ పోయి చెయ్యో కాలు దగ్గర ఇట్లా ఎరిగి ఏం చూస్తామండి, వాళ్ళు పటపట కళ్ళు కనబడతలే అన్నట్టుగా చూస్తాం. కానీ దేవుడిని ఆ రోజు 39 కొరడా దెబ్బలు కొట్టి కాళ్ళు చేతులలో శరీరం అంతా ఊగిపోతూ ఉంటే, రక్తము కారుతూ ఉంటే, తన ఒంట్లో ఉన్న రక్తము బొట్టు ఏది లేక మొత్తం కూడా మేకలతో దిగబడుతూ ఉంటే క్షమించమన్నాడు. ఈ ప్రపంచం అంత పెద్ద మాట ఎవరనగలుగుతారు? ఆయన ఒక్కడన్నాడు. అది నా హృదయాన్ని తాకి నేను ఆ రోజు ప్రార్థన చేసే, ప్రభా ఇదిగో ఈరోజు ఇప్పుడే నా జీవితాన్ని నేను ఉన్న బలంగా నీకు అప్పచెప్తున్నా. నాకు 100 106 నా ప్రాణం పోయేంత వరకు నిన్ను నేను విడిచిపెట్టాను. నిన్నే నేను నిజమైన దేవుడు నువ్వు కాబట్టి నిన్నే నేను కలిగి జీవిస్తానని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకున్నానండి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. నిజమండి, నేను చెప్పింది వాస్తవం. దాని తర్వాత చాలా సీక్రెట్ బిలీవర్గా నేను ఉన్నాను. ఎందుకు? నేను ఇక్కడ ఇవన్నీ బొట్లు తీయడం, ఉపనాలు తీయడం అన్నీ తీసేసామంటే అక్కడ అన్ని పరిస్థితులు మారిపోతాయి. అలా అని చెప్పి పెట్టుకునేవి కాదు. కానీ నా జీవితంలో మార్పు వచ్చింది, నా ప్రవర్తనలో మార్పు వచ్చింది, నా క్రియల్లో మార్పు వచ్చింది, నా నోటి ద్వారా నా అన్ని మార్పు కలిగిన జీవితంలో నా జీవితం వచ్చింది. అలా 6-7 సంవత్సరాలు గడిచిపోయింది. మా ఇంట్లో నన్ను గమనిస్తూనే ఉన్నారు మా వాళ్ళు.
వీడు ఏదో చేస్తా ఉన్నాడు, వీడు ఎక్కడో పోతున్నాడు, ఇదేదో చేస్తున్నాడు అని గమనిస్తూనే ఉన్నారు, కానీ అడగలేక ధైర్యం సరిపోవడం. కారణం ఏంటంటే అడిగితే మళ్ళీ ఏదైనా ఓపెన్ అవుతాడేమని వాళ్ళు, నేను ఎందుకు చెప్పాలని నేను ఇలా పోటాపోటీగా నడుస్తూ ఉంది. కానీ మొత్తానికి ఒక రోజు బయటపడిన తర్వాత జరిగిన వాస్తవం ఏంటంటే పెద్ద గొడవైన తర్వాత సరే సద్దుమణిగింది. అలా 2-3 సార్లు అయింది, అయినా సద్దుమణిగింది. ఒకనొక రోజు నేను చార్మినార్ ప్రాంతంలో అక్కడ మరి పాస్టర్ అశోక్ అని ఉంటారు, వాళ్ళ నాన్న చనిపోయారు. 2001లో జరిగిన విషయం చెప్తున్నాను, 23 సంవత్సరాల కిందట. అప్పుడు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. మా వాళ్ళు ఫోన్ చేశారు. అప్పుడే కొత్తగా ఫోన్ కొనుక్కున్నాను. అప్పుడు చాలా క్రేజీ ఉండే ఫోన్, ఒక ఇన్కమింగ్ ₹6, అవుట్ గోయింగ్ ₹6. అప్పుడు ఆ ఫోన్ కొనుక్కున్నా. ఎవరు చేస్తున్నారని చెప్పి ఫోన్ చేస్తే ఇంకోరు మా అమ్మాయి ఎక్కడున్నారా అని చెప్పి లేదమ్మా నేను ఇక్కడ ఉన్నాను. అది కాదు, ఇప్పుడు మన ఇంటి ముందు మండపం పెట్టాము, ఇక్కడ గుడిలో పూజ అవుతుంది, నువ్వు వెంటనే 10 నిమిషాలు నా ముందు ఉండకపోతే ఈరోజు తాడపడి తెలిచేస్తాను నిన్ను. అమ్మ నేను అన్నీ తెలిసిందే కదా, ఇంకా నాతో ఇంకా మీరు ఎందుకు పెట్టుకుంటారు, మీరేదో మీరు చేసుకోండి, నాదేదో నేను చేసుకుంటా అంటే లేదు అది కుదరదు, నువ్వు రావాల్సిందని చెప్పి ఇక్కడ నేను పడతా ఉంది ₹6 కట్ అవుతానే ఆమె ఫోన్లో నన్ను క్లాస్ పిక్తూనే ఉంటాను. సరేలే అమ్మ నేను వస్తానని చెప్పి ఫోన్ పెట్టేసిన. రాత్రి 12 గంటలకు 12:30 అయింది వచ్చాడు. అప్పటికే వీళ్ళు తిన్నారు, పడుకున్నారు, ఆకలి నిద్రపోతున్నారు. నేను డోర్ తీసుకున్న మెల్లగా లోపలికి వెళ్ళేసి ఆకలి వేసింది, వాళ్ళు పడుకున్నారు, మెల్లగా తిందాము అంటే ప్లేట్ తీసి అవతల పడిపోయింది. ఎట్లా లేచారో లేచేశారు. తింటా ఉంటే ప్లేట్ అవతల పడిపోయింది. ఏమైంది, ఎందుకు చేస్తున్నారు ఇట్లా అంటే అవన్నీ కుదరదు. అప్పటికే మా సిస్టర్ మ్యారేజ్ అయింది, కొత్తగా మ్యారేజ్ 6 నెలలు అవుతుంది. మా బావగారు ఉన్నారు, మా సిస్టర్ ఉన్నారు ఇంట్లో. గొడవ పెడుతున్నారు. అప్పుడు ఏమని, ఇప్పుడు నీకు దేవుడు కావాలా, ఆ దేవుడు కావాలా, ఆ దేవుడు అంటే ఇసుకు, నీకు ఆయన నమ్ముకున్న దేవుడు కావాలా, మా నమ్ముకున్న మా దేవుడు అంటే నీకు నాకు అర్థమైన లాంగ్వేజ్. వాళ్ళు ఇంకొక కోడ్ లాంగ్వేజ్ ఉందిలేండి. ఆ కోడ్ లాంగ్వేజ్ మాట అంటే తక్కువ క్యాస్ట్ పెట్టి అన్ని తిడతా ఉన్నారు. ఇప్పుడు నేను అది కాదమ్మా, దేవుడు అందరినీ సమానంగా పుట్టించాడు భూమి మీద, మనందరికీ దేవుడు సమానంగా ఆయన అర్హతనిచ్చాడు. ఇవన్నీ ప్రసంగాలు వద్దుమా, మేము అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వు. ఏమని, నీకు ఆయన కావాలా, మా దేవుడు కావాలా? నేను అన్నాను మీరు కావాలి, ఆ దేవుడు కావాలి, ఈ దేవుడు కాదు, అట్లా కాదు. నీకు ఆ దేవుడు కావాలి అంటే మరి మేము ఇంకో విషయం చెప్తాం, నా దేవుడు కావాలంటే మేము ఇంకో విషయం చెప్తాం. సరే ఇప్పుడు ఏం చేయమంటాం, బైబిల్ అంటా ఉంది నీ తల్లిదండ్రులని సన్మానించమని చెప్తాం. బైబిల్ ఖచ్చితంగా చెప్తాం. మీరు నాకు కావాలి, నా కొరకు మీరు జన్మనిచ్చారు, పెంచారు, పెద్ద చేశారు, నా కొరకు అన్ని ఉడిగా చేశారు, నన్ను ఈరోజు చేశారు. ఎందుకు మిమ్మల్ని మర్చిపోతాను? మీరు నాకెందుకు? మీరుంటేనే నేను పుట్టాను, నాకు దేవుడు జీవాన్ని ఇచ్చాడు. కానీ మిమ్మల్ని దూరం చేసుకున్న బైబిల్ చెప్పట్లేదు. అయితే అవన్నీ వద్దు మాకు, మేము కావాలంటే ఇదిగో ఇప్పుడే కొబ్బరికాయ కొట్టాలి, ఇప్పుడే ఇక్కడ బొట్టు పెట్టుకోవాలి, ఇప్పుడు అన్ని చేయాలి. ఎందుకంటే అప్పుడు అన్ని సంవత్సరాలు లేనేలేవు నా జీవితంలో. అవన్నీ అలాగే నమ్మకం పోయింది, వీడు చేస్తాడో లేదా, ఇది చేస్తావా ఇప్పుడు ముందని చెప్పి కూర్చున్నారు. ఆ రాత్రి ఎంత అవుతుంది, 1 గంట 2 అవుతా ఉంది. రాత్రి అండి గొడవ, పెద్ద గొడవ. ఆ రోజు నేను అన్నాను ఇప్పుడు ఇవన్నీ కాదులే, మరి రేపు చూసుకుందాంలే, చేసుకుందాంలే నాన్న అని చెప్తా ఉన్నా, కానీ వింటలేరండి. ఇప్పుడు కావాల్సిందే. లాస్ట్కి ఇంకా ఆలోచించి ½ అవర్ టైం ఇచ్చారు. ½ అవర్ తర్వాత చెప్పిన వాస్తవం ఏంటంటే, నాకైతే ఆయన కావాలి, మీరు కావాలి, కానీ మిగతా ఏమొద్దని చెప్పాను. అర్థమైంది నాకు కావాల్సింది నిజమైన దేవుడు ఆయన కావాలి, మీరు కావాలి, ఇక మిగతా నాకు ఏమొద్దు అని చెప్పాను. అంటే అట్లయితే కుదరదు, కాబట్టి నువ్వు కట్టుబట్టలతో ఈరోజు రాత్రి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవాలి. నువ్వు మా దృష్టిలో చచ్చిపోయినతోని అమ్మ నేను నీ కొడుకు ఉండొచ్చు కాదంటే, కానీ ఆ దేవుని నమ్ముకుంటే మాకు దృష్టిలో చచ్చిపోయినతో. నేను ఒక విషయం చెప్తానండి, ఈరోజు కొంతమందికి యేసయ్య చాలా ఈజీగా దొరుకుతున్నాడు. ఎంత ఈజీగా దొరుకుతున్నాడంటే, ఆయన ప్రేమ తెలవక, తల్లిదండ్రుల ప్రేమ బట్టి తల్లిదండ్రులకు నమ్ముకునే కృపనిస్తే ఆ గర్భంలో పుట్టిన పిల్లలకి ఈరోజు యేసుప్రభు విలువ తెలవట్లేదండి. ఈరోజు ఎంత పెద్దగా అర్థమవట్లేదు. కొంతమంది యేసుప్రభుని నమ్ముకుంటే ఏదో చిలుకన చూస్తారు, చాలా ఈజీగా దొరుకుతున్నాడు కాబట్టి వాళ్ళకి ఆ విలువ తెలవట్లేదు. కొంతమంది త్యాగాలు చేసి ప్రాణాలు పోగొట్టుకుంటే కానీ యేసే దొరకట్లేదు. ఆమేన్, హల్లెలూయా. నిజం, నేను చెప్పింది వాస్తవం. ఆ రోజు రాత్రి కట్టుబట్టలతో నేను ఇంట్లో నుంచి గెంటి వేయబడ్డా. రాత్రి 2 అవుతాం, ఆకాశం వైపు చూసా, ఎవ్వరూ లేరు. ఆ రాత్రి అనుకుంటున్నా ఇప్పుడు ఎక్కడ బస్ స్టేషన్లో వెళ్ళాలి, ఏ రైల్వే స్టేషన్కి వెళ్ళి ఎక్కడ వెళ్ళొద్దు, బంధువుల దగ్గరికి వెళ్ళొద్దు, చుట్టాల దగ్గరికి వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు. ఇంకా నీకు నువ్వుగా సస్తవా బతుకుతావు, నీ ఇష్టం ఏమనగా. మీ ఈరోజు చచ్చిపోయేతో సమానం. మా గేట్లు పెట్టేసుకున్నారు. ఇంకా నువ్వు ఉంటే మాకు అవసరం, ఉంటే మా ఇంట్లో మా దేవుని నమ్ముకో, మా ఇంట్లో
రాజలాగా ఇస్తాం, నీకు ఆస్తులు ఇస్తాం. ఆ దేవుడు కాబట్టి చిల్లి గబ నీకు ఇవ్వం, నువ్వు చచ్చి పెడతావు, మనం బయటికి వెళ్ళిపో. ఆ రోజు దేవుని ప్రేమ నన్ను మనసు చంపుకొని లేదంటే తెగించి దేవుని పక్కకు పెట్టి ఆ రోజు నేను మళ్ళా ఆ విగ్రహాల వైపు చూసేటట్టుగా నా మనసు ఆ రోజు నేనేం తీసుకోలేకపోయింది. కారణం ఏంటంటే ఆ రోజు నేను తెగించా దేవుని కొరకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తెగించకపోతే జీవితంలో మనం ఏది కూడా సాధించలేము. మన జీవితంలో తెగిస్తేనే సాధిస్తాం. తెగించకుండా సాధించడం మన జీవితంలో ఏది కూడా పొందుకోలేము. ఆ రోజు రాత్రి ఒక పాట గుర్తొచ్చింది నాకు, పాడమంటారా? ఒక చిన్న చదువు టైం ఉందా మనకి అసలు? ఆమేన్, హల్లెలూయా. రైట్, అందరూ హ్యాపీగా ఒకసారి దేవుని స్తోత్రం చెప్తామా? రైట్ రైట్. ఎన్నెన్ని కష్టాలు వచ్చినా, ఎన్నెన్ని శోధించినా, ఎన్నెన్ని కష్టాలు వచ్చినా, ఎన్నెన్ని శోధించినా, నిన్ను వీడనెప్పుడు నా యేసయ్యా, నా ప్రాణం నీవే నా యేసయ్యా, నిన్ను వీడనెప్పుడు నా యేసయ్యా, నా ప్రాణం నీవే నా యేసయ్యా, నిన్ను మరువను 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 యేసయ్యా, నిన్ను విడువను 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 యేసయ్యా, నిన్ను మరువను 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 యేసయ్యా, నిన్ను విడువను 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 యేసయ్యా, నా ప్రాణం నా యేసయ్యే, నా ధ్యానం నా యేసయ్యే, పాపమునందు పుట్టిన వాడను, నన్ను యేసయ్య క్షమించెను, పాపమునందు పుట్టిన వాడను, నన్ను యేసయ్య క్షమించెను, మరణించిన నన్ను బ్రతికించిన నా జీవం నీవే నా యేసయ్యా, మరణించిన నన్ను బ్రతికించిన నా జీవం నీవే నా యేసయ్యా, నిన్ను మరువను 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 యేసయ్యా, నిన్ను విడువను 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 యేసయ్యా, నిన్ను మరువను 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 యేసయ్యా, నిన్ను విడువను 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 యేసయ్యా. ఆమేన్, హల్లెలూయా. ఈ పాట గుర్తొచ్చిందండి. ఇది ప్రే పవర్ పాటనే, చక్కగా అప్పుడు పాడుతుండేవాళ్ళం. అది ఆ పాట పాడుకుంటూ కన్నీళ్ళు విడుచుకుంటూ ఆకాశం చూస్తే ఆ రోజు నిర్ణయం తీసుకున్నాను. ఒకటే అనుకున్నాను, ప్రభా, ఒకప్పుడు నేను ఎలా ఉన్నానో, ఏ స్థితిలో ఉన్నానో, నా జీవితం ఏంటో, నా జీవిత గమ్యం ఏంటో తెగిపోయిన కైటు వలె, పతంగి వలె నా జీవితం ఉండేది. కానీ ఈరోజు నాకు ఒక దారం కట్టావు, ఆ దారం నీ చేతుల్లో పెట్టుకున్నావు, నీకు నచ్చినట్టుగా ఈరోజు తీసుకెళ్తున్నావు, నీకు నచ్చినట్టుగా నన్ను ముందుకు తీసుకెళ్తున్నావు. నీ చేతిలో ఉన్న నేను, అయ్యా నన్ను నీకు నచ్చినట్టు తీసుకెళ్ళని చెప్పి ఆ రోజు ఒక ప్రార్థన చేశా. ఇంకా నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తిరిగి ఇంటి వైపు చూసి నాకు ₹1 ఇవ్వని అడిగాను. ఇంకా ఆమేన్, హల్లెలూయా. నేనున్నదేమో నా చేతిలో అప్పుడు 10,000 లేవు, 50,000 లేవు, ₹1 లేవు జోబులో. కానీ మళ్ళీ అటు చూసి అంటున్నాను, ₹1 కూడా మళ్ళీ ఇలా దగ్గర నేను రాను. నీ వైపు చూసి నేను ప్రార్థన చేస్తున్నాను. నేను నీ కొరకు అడుగు ముందుకేస్తున్నా, నువ్వు నన్ను మాత్రం తల దించుకునే స్థితిలో చేయవు. ఎస్, దేవుడి కొరకు కొన్ని సందర్భాల్లో తెగించాలి అని ఎందుకు చెప్తున్నానంటే, ఎస్, అబ్రహాం కూడా ఆ రోజు తెగించాడు. ముందు ప్రయాణంలో ఏముందో తెలియదు ఆయన, కానీ విశ్వాసంతో అడుగు ముందుకు. మన జీవితం ఈరోజు దేని మీద ఆధారపడిందంటే కేవలం విశ్వాసం మీదనే అండి. చెప్పండి, మనం ఏమంటారు? మామూలుగా విశ్వాసులు అంటారా అండి? చెప్పండి, కారణం ఏంటి? మనం ఈరోజు ఆధారపడింది ఏంటి? ఒక భూమికి పునాది లేని, ఈ భూమికి పునాది లేని దేవుడు ఏ దేవుడైతే ఉన్నాడో, దీనికి శిల్పియు దాని నిర్మాణకుడైన ఈ భూమికి పునాది దేవుడు ఏ దేవుడైతే ఉన్నాడో ఆ దేవుడిని ఈరోజు నమ్ముకున్నాం. గాల్లో తేలాడుతా ఉంది ఈ భూమి. ఆ భూమిని సృష్టించిన సృష్టికర్తను ఈరోజు నేను నమ్ముకున్నాము. మన దేవుడు మామూలు దేవుడా? లేదా.
నోటి మాట చేత సమస్తాన్ని కలుగజేసిన ఆ రోజు ఒకటే అనుకున్నాను, ప్రభా నీ కొరకు నేను జీవిస్తానయ్యా, నా ప్రాణం పోయేంత వరకు ఏ స్థితిలో అయినా నీ కొరకు నేను బ్రతుకుతాను అడుగు ముందుకేస్తాను. చెప్పండి, ఇక ఆ రోజుతో అయిపోలేదండి, అప్పుడే స్టార్ట్ అయింది నా కథ. ఆ రోజే స్టార్ట్ అయింది, అప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ నా జీవితంలో మరుపురాని స్థితిలో తీసుకెళ్ళాను పోలీస్ స్టేషన్లో పడేశారు. పోలీస్ స్టేషన్లో వేసేసి నన్ను కొట్టమని చెప్పేసి పోలీసు వాడికి 5,000 ఇచ్చారు. ఆయనేమో బూతులు మామూలు పురాణం ఎత్తుకోలేదు, బూతుల పురాణం. నువ్వేమనుకుంటున్నారా అది ఇది అన్నాడు. నేను గమ్మున నిలబడ్డాను, చదువు కట్టుకుంటాక పెద్దవాళ్ళు కాబట్టి నాకు దేవుడు కావాల్సిందని, మీరేంటి మీ కులం ఏంటి ఇదే అది ఇదంట అని మాట. నేను ఒకటే అన్న, నేనంత 10 ఇంచుల తక్కువ ఒకటే అన్న, నేను ఆయన నమ్ముకుంటే నీకు వచ్చిన బాధ ఏంది అన్న. అర్థమైందండి? ఆ దేవుడు నమ్ముకుంటే మీకు వచ్చిన బాధ ఏంటి అంటే, ఏం మాట్లాడతారా నేనంటే అందరూ ఇది కోసుకుంటారు, నువ్వు నాతో ఎదురు మాట్లాడుతున్నావు అంటే నేనేం తప్పు చేయలే కదా నీతో ఎదురు నేను మాట్లాడ్డాను. నేనేం తప్పు చేశానా? నేను పొరపాటు మాట్లాడానా? మీరు ఏదో అంటున్నారు, నేను ఆ మాటలకు ఏం జవాబు ఇవ్వట్లేదు, కానీ ఒకటే అంటున్నా, నేను యేసుప్రభువుని అనుకుంటే మీకు వచ్చిన నష్టం ఏంది అన్నాడు. అలా కుదరదు, మరి ఇంకేంటి వదిలేసాయని నేను, మీరు నాకు చెప్పడానికి కాదు, ఆయన వదిలేయడానికి మీరు నాకు చెప్పడానికి. నా మనసు నచ్చింది, ఆయన నా సృష్టికర్త నమ్ముకున్నా, నన్ను ఉద్ధరించినవాడు, నాకు ప్రాణం పెట్టినవాడు, నాకు రక్తం కాల్చినవాడు, నేను చచ్చిపోతే నన్ను తిరిగి మన ఆయనతో తీసుకెళ్ళేది కూడా. నేను ఒక్కొక్కటి నమ్ముకున్నలో ఏ ఆధారం లేదండి, ఆధారం లేకుండా బ్రతుకుతా ఉన్నాం. ఏమి లేదా, ఏమి లేదు, ఉట్టిదే. చిన్నప్పుడు నేను ఎప్పుడు చూశానో ఇప్పుడు అట్లనే ఉన్నాయి. మార్పు లేని జీవితం. ఏసేలో ఉంటే మార్పు కలిగిన, ఏసేలో వచ్చిన తర్వాత ఒక సినిమాకి వెళ్దామా, అమ్మో వద్దు, లేదంటే ఒక దగ్గరికి వైన్ షాప్, అమ్మ వద్దు, అమ్మో తప్పు, లేదంటే పిచ్చి పని చేద్దామా వద్దు, దొంగత లేదు. కారణం కట్టడగలిగిన జీవితం దేవుడు మనకి ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీ జీవితం, నా జీవితం ఆయన చేతుల్లో కట్టబడిందండి. కట్టబడిన జీవితం ఆయన మనల్ని ఈరోజు కట్టడి చేశాడు. ఒక లిమిట్లో మనం ఉన్నాం. ఏది పడుతుంది చేయలేము, ఏది పడుతుంది తినలేము, ఎక్కడ పడుతుంది పోలేము, ఏది పడుతుంది చూడలేము. నీకంటూ దేవుడు ఒక నియమ నిబంధనలు పెట్టాడు. కారణం ఆయన కొరకు నువ్వు ఇక్కడ వెలుగుతున్న దీపం. ఈ దీపం ఒకరోజు దేవుడు ఏం చేస్తాడు, ఆయన అక్కడ తీసుకెళ్ళి వెలిగింప చేస్తాడు. ఈ లోకంలో నువ్వు వెలగాలి, తర్వాత ఆయనతో కూడా కలిసి నువ్వు వెలిగే స్థితిలో ఆయన ఈరోజు అదే కోరుకుంటున్నాను. పోలీస్ స్టేషన్లో వేసినప్పుడు నేను ఒకటే మాట చెప్పా, అయ్యా మీరు నన్ను కొట్టండి తిట్టండి, నీ ఇష్టం వచ్చింది ఏంటి, కానీ నాలో ఉన్న ఏసీని మాత్రం మీరే తీసేయలేరు కదా. నా శరీరాన్ని మీరు ఆడుకుంటారేమో, కానీ నాలో ఉన్న ఏసీని మాత్రం మీరు తీసేయలేరు. చాలాసేపు జరిగింది ఆర్గ్యుమెంట్, బయటకు తీసుకెళ్ళి ఒక మాట చెప్పాడు, నమ్మండి నా చేతులు పట్టుకుని. ఇంకా చాలా జరిగిందండి ఆర్గ్యుమెంట్. ఆ దేవుడు అంత గొప్పవాడైతే నా గ్యాస్ ట్రబుల్ ఉంది, మీ దేవుడు నిజంగా తీసేస్తాడా అని చెప్పి ఆయన నాతో ఆర్గ్యుమెంట్ చేశాడు. అప్పట్లో 3 రోజులు ప్రార్థన చేసే సిద్ధాంతం కుటుంబంలో. నేనన్నా మీ ఇంట్లో 3 రోజులు ప్రార్థన పెడతా మీకు తగ్గిపోద్ది అని చెప్పిన. నా ఇంట్లో వచ్చి ప్రార్థన పెడతాను, మీరే రమ్మన్నారు, మీరే రమ్మన్నారు కదా, రమ్మంటే పెడతా అన్న, మీకు తగ్గాలన్నారు నేను ప్రార్థన పెడతా. ఇంకా వేరే మంది ఏంటి, వేరే ఏం లేదు, ఏం లేదు, వచ్చి చేసేది ప్రార్థనే. మాకుంది ఒకటే, ఏంటది ఆయుధం అనే ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థనకున్న శక్తి ప్రపంచంలో దేనికి, నిజమండి, ప్రార్థనకున్న శక్తి ప్రపంచంలో దేనికి లేదు. ఆ రోజు మోషే మీద అందరూ సనుగుతూ ఉంటే ఆయన ఆకాశం వైపు చూసి కన్నులెత్తి ఆయన ఒకసారి అలా ఆర్జిస్తే కళ్ళ ముందున్న సముద్రం 2 పాయలు అయిపోయిందండి. అంటే అర్థం చేసుకోండి, ప్రార్థన శక్తి ఎంత గొప్పదంటే సముద్రాన్ని సైతం 2 పాయలు చేసి. ఏలియా ప్రార్థన చేసి ఆకాశం వైపు చూస్తే అగ్ని బడబడబడబడ దిగితే అక్కడ ఉన్న గంధకాలన్నీ కూడా ఏమైపోయినాయి, కాలి మసి బూడిదైపోయాయి. అంత గొప్ప దేవుడిని ఈరోజు మనం కలిగి ఉన్నాం. అంత ఉన్నతమైన దేవుడిని ఈరోజు మనం కలిగి ఉన్నాం. అంత సృష్టికర్తతో ఈరోజు మనం కలిగి జీవిస్తున్నాం. దేవుడు కూడా ఈరోజు ఒకసారి మన జీవితంలో నిర్ణయం తీసుకోవాల్సింది ఏంటంటే ఆయనతో మనం ఎలా జీవిస్తున్నాం, ఎలా బ్రతుకుతున్నాం. తెగింపు కలిగిన జీవితం ఉందా, కాంప్రమైజ్ అయ్యే జీవితం కలిగి ఏం కాదులే, ఇదొక్క తప్పే కదా, ఇదొక సినిమానే కదా, కొత్త సినిమా అంతేనా, ఇదొక్క సీరియలే, ఇదొక్కటే ఏం కాదులే, ఏమంత దేవుడు కూడా తెలుసులే మనం బలహీనం, అవునా. దేవుడు జాగ్రత్త, ఎక్కడ మనం కాంప్రమైజ్ అవుతామో ఆ రోజు అక్కడే మనం ఏమైపోతామో ఆత్మీయంగా దిగజారిపోయి పడిపోయే స్థితిలో ఉంటాం. పోలీస్ స్టేషన్లో నన్ను వేసి కొట్టాలని చూశారు. నేను ఒకటే చెప్పాను, మీరు కొట్టండి తిట్టండి, నన్ను వీలైతే చంపేసేయండి, నా మనసులో ఉన్న దేవుడు మాత్రం మీకు దూరము, ఇదే చెప్పేశారు.
బయటికి తీసుకెళ్ళి చేతిపడి ఏం చేయలేను రా బాబు, నువ్వు ఏం బాధపడకు, ఇదిగో మీ వాళ్ళు 50 మంది వచ్చినారన్న, వాళ్ళందరికీ ఒకటే మాట చెప్తా, ఏంటది రా చెప్తా అని చెప్పి బయటకు తీసుకెళ్ళాడు. ఇదిగమ్మా ఈ కేసు తీసేసి ఇంకో కేసు పెట్టండి. ఏ కేసు? వేరే ఏదైనా పెట్టండి కేసు, ఇంట్లో మీ ఇంట్లో దొంగతనం చేసాడు, పైసలు ఎత్తుకెళ్ళండి, ఇంకోటి ఏం చెప్పండి, ఆ కేసు పెట్టండి, నేను ఉత్తికి ఆరేస్తా. కానీ యేసుప్రభు నమ్ముకున్నాడు, ఇలా యేసుప్రభుకు దూరం అయ్యేటట్టుగా చేయండి అంటే ఈ భారతదేశంలో ఎలాంటి లా లేదు, దానికి చట్టం అసలే లేదు, మేమేం చేయలేము, తీసుకెళ్ళిపోండి అని చెప్తాను. ఆమేన్, హల్లెలూయా. ఇలా చాలా నరకయాతన అండి, 1 కాదు 2 కాదు, చాలా భయంకరంగా టార్చర్ ఉంటాయి నా జీవితంలో. ఇక చెప్పొద్దు. కానీ సామాన్లు కూడా ఒకసారి ఎస్తర్ ఎక్క ఉండేది ఆ రోజుల్లో, అక్కడికి చెప్పాను, అన్నతో మాట్లాడన్నది. అంటే ఆ రోజుల్లో టార్చర్ అంత భయంకరంగా ఉండేది. అన్నకు ఫోన్ చేస్తే అన్న ఏమన్నాడు, బ్రదర్ ఒక పని చేయండి, మీరు తప్పడం చేసుకోకండి అన్నని. అన్న కొన్ని సందర్భాలు అట్నే అంటాడు, ఆయన ఆత్మీయ తండ్రి కాబట్టి అనాలి, ఆయనకు హక్కు ఉంది. ఆమేన్, హల్లెలూయా. తండ్రి అనకపోతే ఎవరంటారండి మనం? ఇప్పుడు మన తండ్రి మనం తప్పు చేస్తే మనం ఒక కొడతాడా? కారణం ఆయన కొట్టే హక్కు, బయట కొట్టే పడతామా? అదే ఆ రోజు అన్నాడు, బ్రదర్ పని చేయి, నీ వల్ల మాకు అందరికి తలపోతుంది అన్నాడు. మరి ఏం చేయాలన్నట్టు, మీ ఇంటికి వెళ్ళిపోయి పూజ చేసుకుపో అన్నాడు. అర్థమవుతున్నమాట. నేను ఆయన తక్కువ చేయట్లేదు, దయచేసి అర్థం చేసుకోకండి. ఆయన ఇప్పుడు వచ్చినా ఆయన కాలు కడుగుతున్నాడు. ఆ రోజు నాకు అర్థం కాలేదండి, ఇంత పోరాటంలో అన్నకు ఫోన్ చేస్తే నాకు ఏదో ఆదరణ చేసి బలపరుస్తాడు అనుకుంటే, ఏంది అన్న ఇట్లా అన్నాడు, ఏంది అని అర్థం కాలేదు. ఎవరు చెప్పుకోలేను, అన్నకు నాకు అక్కడికి తెలుసు అంతే. తర్వాత 2 సంవత్సరాలు టార్చర్ భయంకరంగా ఉండే. అదే టైంలో ఇక్కడ పరిచర్య ఉండేది, అదే టైంలో ఇక్కడ పరిచర్య చేస్తుండేవాడిని. 2002లో అనుకుంటాను ఇక్కడికి వచ్చాను, 2002లో. సో ఇంచుమించు 2-2.5 సంవత్సరాలు. కస్తూరి కదా, రైట్, చాలా చిన్నగా ఉండే, ఇప్పుడు గుర్తుపెట్టాను. ఆమెకు నాకు చిన్నప్పుడు నా మీద ఆమె అలిగేది అప్పుడప్పుడు. ఆమె దూరికి సదాగా చెప్తున్నాను. ఆమెన్, హల్లెలూయా. రైట్. అయితే అన్నకు చెప్తే మీరుంటే ఏం చేసేవాళ్ళు చెప్పండి ఆ టైంలో? ఇప్పుడు ఎవరైతే కత్తి పెట్టి బ్యాప్టిజం ఇచ్చాడో ఆయన్నే తీసుకెళ్ళి మళ్ళీ పూజలు చేసుకోమని చెప్తాడు. ఏంటి అంటే ఎవరంటారు, ఈ దేవుడు లేకపోతే అంటే మనం అంతేనా, అంటే మన లాంగ్వేజ్ చెప్తున్నాం ఈ అన్నట్టుగా మాట్లాడు. ఇంకా ఆయనే చెప్పింది, ఇంకా మాకేముందిలే అని చెప్పేసి పోయి మళ్ళా అదే బురదలో కొరలాడే పరిస్థితి ఉంది. కానీ నేను ఆ రోజు ఒకటే అనుకున్నా, బహుశా అన్న ఏ స్థితిలో అన్నాడే, నేను ఈరోజు ఆయన మాట పట్టించుకోలే. కారణం ఏంటంటే అన్నకంటే గొప్పవాడు ఎవరు? ఆయన నాకు ఉంటే చాలు. ఆమేన్, హల్లెలూయా. అన్నకంటే గొప్పవాడు ఆయన. అన్న ఒకవేళ తొందరపడడం, ఆయనకు టెన్షన్లో అన్నాడేమో, ఆయన బిజీ ఉన్నప్పుడు అన్నాడేమో అనుకున్నాను కనుక ఆయన ఏ విధంగా అనుకోవాలి. భయంకరమైన టార్చర్ ఉన్నప్పుడు కూడా భరించాను. కొన్ని సందర్భాల్లో నన్ను చంపాలని చూశారు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు. ఒక రూమ్లో తీసుకెళ్ళి వేసేసారు, తాళం పెట్టేశారు. ఇట్లే రూమ్లో 200 మంది వచ్చారు. ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్ ఉండే ఆ టైంలో. తీసుకెళ్ళి ట్రాక్ మీద పడుకోబెడతాం, చచ్చిపోయాడు ట్రైన్ కింద పడి, ఆడు టెన్షన్ పడలేక అని చెప్తాం. మమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేదని చెప్పాను. నేను ఆ పని చేసేయండి అని చెప్పాను. తీసుకెళ్ళి ఆ ట్రాక్ మీద పడుకోబెట్టండి, ఏదో ట్రైన్ పోతే అయిపోతే తొందరగా అడిగి పోవచ్చు. అయితే అంతేగాని నువ్వు దేవుని వదలని చెప్తాం. నేను ట్రాక్ మీద పడుకోబెట్టినా పడుకుంటావా, కానీ దేవుని వదలనున్నా. అంత పిచ్చి ఉండే ఆయన అంటే, అంత పిచ్చిలో నా జీవితం ఉండే. ఈరోజు ఏసై అంటే మనకు ఉండాల్సింది ఏంటండి చెప్పండి? ఏసై ఉండాలంటే మనకేంటి? ఏసై అంటే మన జీవితంలో కలిగి ఉండాల్సింది ఏంటంటే, ఒకలాంటి ఆయన తప్ప నా జీవితం లేనే లేదనే స్థితిలో మన జీవితం వెళ్ళిపోవాలి. చివరిగా 2 సంవత్సరాలు చాలా భయంకరమైన సమయం లేదు కాబట్టి నేను ముగింపులో తీసుకెళ్తున్నాను. లాస్ట్కి 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఫోన్ చేశాను అన్నయ్య, అన్న ఆ రోజు మీ మాట అన్నారు గుర్తుందా? ఎందుకులే గుర్తుందిలే అన్నాడు. మరి ఎందుకన్నారు అంటే, నేనేం ఉండో అని అనుకుంటే చాలామంది నన్ను మోసం చేసి వెనక్కి పోయి నా మీద గొడవలు తెచ్చిన వాళ్ళు, పంచాయతీ తెచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు కూడా అందరిలో ఒక్కడు అనుకున్నాను, కానీ ఈరోజు నాకు అర్థమైంది ఏంటంటే నువ్వు నాకంటే మొండోడివి అని చెప్పేసి. ఆమేన్, హల్లెలూయా. నాకంటే మొండోడి నువ్వు, కాబట్టి ఆ దేవుని విడిచిపెట్టలేదు అని చెప్పి ఆ రోజు ఆయన చాలా సంతోషించాడు. నా పెళ్ళి కూడా అన్న అక్క ఇద్దరు వచ్చి ఆ రోజు చాలా సంతోషించి, అక్క అయితే ఏడ్చేసి, నేను ఎవరు నిలబడరు ఇటువంటి పరిస్థితిలో, ఆస్తులు వదులుకొని, అయిన వారిని వదులుకొని, డబ్బులు వదులుకొని,
ఇంత నిందలు పడి పోలీస్ స్టేషన్లో పడేసినా, లేదా ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు వచ్చి చంపేస్తామని చూసినా, నీకు వేరే భయంకరమైన పరిస్థితుల్లో నేను పట్టుకొని చంపాలని చూసినా ఒక్కడివి ఎవరు సపోర్ట్ లేకుండా నిలబడ్డావు అని చెప్పి ఆ రోజు అక్క కూడా గట్టిగా నన్ను పట్టుకొని ఏడ్చి నాకు బాధ అనిపించింది. ఎందుకంటే నా పెళ్ళికి నా వాళ్ళు ఎవరు రాలే ఆ రోజు. నా దేవుడు ఘనంగా చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు ఇప్పుడు 3 పిల్లలు. మా పెద్ద బాబు బీటెక్ సెకండ్ ఇయర్, మా పాప ఆమె ఫస్ట్ ఇయర్ బీటెక్, మా బాబు ఉన్నాడు, ఆయన చదువుకుంటున్నాడు 10th క్లాస్. దేవుడు ఏమీ లేకుండా ఖాళీ చేతులతో వెళ్ళాను. దేవుడు ఈరోజు ఒక 10 మందికి పెట్టే స్థితిలో దేవుడు దీవించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను గొప్ప కోసం చెప్పట్లేదు, నా గొప్ప అసలు కానీ ఆయన మహిమార్థమై ఈ విషయాన్ని నేను పంచుకుంటాను. ఆయన పట్టుకొని ఉంటే ఆయన విడిచిపెట్టే దేవుడు కానీ ఇది కాకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో మన జీవితంలో శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, తట్టుకోలేని స్థితిలో వస్తుంటాం. కానీ మన జీవితంలో ఉండాల్సిన ఒకటి ఏంటంటే మొండి కలిగిన జీవితము, తెగింపు కలిగిన జీవితం. ఈరోజు మనం మొండి కలిగి జీవిస్తే మనం విజయం చూస్తాం. తెగింపు కలిగి జీవిస్తే మన జీవితంలో విజయ పదంలో దేవుడు తీసుకెళ్తాడు. అబ్రహాం గురించి చూస్తే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ నెచ్చుకు నేను ముగింపులో తీసుకెళ్తున్నాను. చివరిగా నేను చెప్పాల్సిన మాట ఏంటంటే, ఆ రోజు దేవుడు అబ్రహామును 2 విషయాల ముందు తీసుకొచ్చాడు. ఒకటి పరీక్ష, రెండోది శోధన. పరీక్ష మనిషిని ఉన్నత స్థితిలో శోధన మనిషి చేసే పాపాలు బట్టి వచ్చేది శోధన. సంసోను తన చేతులారా తెచ్చుకున్నాడు శోధన. లాస్ట్కి గానుగ తిప్పే గుడ్డివాడుగా మారిపోయాడు. అబ్రహాము తన స్వహస్తాలతో జీవితంలో కొన్ని పొరపాట్లు జరిగినప్పుడు కూడా దేవుని విడిచిపెట్టకుండా ఆయన పట్టుకొని ఉన్నాడు. దేవుడు తనకు పరీక్ష పెట్టి విశ్వాసులకు తండ్రిగా మార్చి ఉన్నత స్థితిలో ఆయన కూడా దేవుడు తీసుకెళ్ళాడు. మన జీవితంలో ఈరోజు ఒక స్టెప్ తర్వాత ఇంకొక స్టెప్ తర్వాత ఇంకో స్థితిలో వెళ్ళాలి అంటే మనం దేవునితో ఈరోజు ఉండాల్సింది ఏంటంటే తెగింపు కలిగిన జీవితము, ఆత్మీయ జీవితం కలిగి ఉంటే అబ్రహామును దేవుడు దీవించిన దేవుడు మీ అందరినీ 21 రోజుల్లో దేవుడు బహుగా దీవించి ఆశీర్వించును గాక. మీరు చేసిన ప్రార్థనలు, మీరు చేసిన కన్నీటి ప్రార్థనలు, మీ అక్కర్లన్నీ కూడా దేవుడు తీర్చి తన సమృద్ధిలో మీ అందరిని తీర్చి తన సమృద్ధిలో దేవుడు తిరిగి మీ అందరిని ఆశీర్వించును గాక. దేవుడి చిత్తమైతే మరోసారి కలుసుకుందాం. అంతవరకు దేవుడి కృపలో మాట దీవించి ఆశీర్వించును గాక. కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకుందాం. దేవుడి బిడ్డ ఈ మధ్యాహ్న కాల సంధి ఈ ముగింపు ప్రార్థన సందర్భంగా మన జీవితంలో ఈరోజు దేవుడు తన మాటల ద్వారా, తన వాక్యం ద్వారా మాట్లాడిన అనేక విషయాలు బట్టి, తన సాక్ష్యం ద్వారా చెప్పిన మాటలు బట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మన జీవితంలో ఈ ఆత్మీయ పోరాటంలో ఉండొచ్చు. పరిస్థితులు ఈరోజు నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుండొచ్చు. ఆయాసముతో నీ జీవితము గడుపుతుండొచ్చు. మనశ్శాంతి లేని స్థితిలో నీ జీవితం గడుపుతుండొచ్చు. కానీ అబ్రహాము జీవితం కూడా ఒకప్పుడు మనశ్శాంతి లేని స్థితిలో ఉన్నవాడే. అబ్రహాము జీవితం కూడా ఒకప్పుడు నెమ్మది లేని స్థితిలో ఉన్నవాడే. కానీ దేవుడి కొరకు అబ్రహాము తెగించాడు, బయటకు వచ్చాడు. దేవుడి కొరకు నిలబెట్టాడు. విశ్వాసులకు తండ్రిగా, ప్రపంచంలో ఈరోజు విశ్వాసులకు తండ్రిగా, నిరీక్షణ లేని స్థితిలో అబ్రహాము దేవుని వైపు చూశాడు. ఆధారం లేని స్థితిలో దేవుడి వైపు అబ్రహాము చూశాడు. ఒక్కగానొక కుమారుని దేవుడు తనకు బలిగా ఇవ్వమని చెప్పినప్పుడు కూడా తన కుమారుని దూరం చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. కానీ దేవుని విడిచిపెట్టడానికి ఆయన ఇష్టపడలేదు. కారణం తెగింపు కలిగిన జీవితం అబ్రహాము జీవించాడు. దేవుడు ఈరోజు దేవుడు మనుషులకు ఇచ్చిన ఒక గొప్ప ధన్యత ఏంటంటే మనం తెగించి జీవించే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. అందుకే ఈరోజు నీకు నాకు రక్షణ ఇచ్చాడు. కోట్ల మంది భూమి మీద ఉన్నారు, వారు ఎవరు ఇంకా దేవుని నమ్ముకునే అవకాశం లేదు. ఇంకా డబ్బులు ఉన్నాయి, ఆస్తి ఉన్నాయి, ఐశ్వర్యం ఉంది, హోదా ఉంది, పలుకుబడి, జ్ఞానం ఉంది, తెలివి ఉంది, చదువు ఉంది, ఉన్నత స్థితిలో బ్రతుకుతున్నారు. కానీ యేసయ్యను నమ్ముకునే అదృష్టం వారు ఇంకా పొందుకోలేదు. ఈరోజు చాలామందికి యేసే ఈజీగా దొరుకుతున్నాడు, కొంతమందికి ఈజీగా దొరుకుతుంది, కొంతమంది త్యాగం చేస్తే కానీ దొరకట్లేదు. ఆయన వారిని వదులుకోవాలి, ఆయన దాన్ని వదులుకోవాలి, సమస్తం వదులుకోవాలి, ఆస్తులు వదులుకోవాలి, డబ్బులు వదులుకోవాలి, తల్లిదండ్రులు వదులుకోవాలి, సమస్తాన్ని దూరం చేసుకుంటే కానీ యేసే ఈరోజు దొరకట్లేదు. దేవుడు ఈరోజు యేసే నీకు దొరికాడని చెప్పేసి ఆయన మీరు నిర్లక్ష్యం చేస్తున్నావా? లేదంటే నేను దేవుడి కొరకు తెగింపు కలిగి జీవిస్తా, ఈ రోజు నుంచి పట్టుదల కలిగి జీవిస్తా, ఆయనతో ఆత్మీయంగా ఇంకా బలపడి ముందు కొనసాగుతానే నిర్ణయం కనుక తీసుకుంటే అబ్రహాము దీవించిన దేవుడు మనం కూడా దీవించి ముందుకు తీసుకెళ్ళి నడిపించిన కాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన తండ్రి, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. ఇంతవరకు మాకు తోడుగుండి నాయన నీ సన్నిధి మాకు తోడుగుంచి నీ యొక్క మాటల ద్వారా మరి నాయన మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి ఇంతవరకు అబ్రహాము జీవితంలో కొన్ని ఘట్టాలు చూసుకోవడానికి ఉపయోగించారు. అవునయ్యా, అబ్రహాము ఉన్నత మెస్సుతో తీసుకెళ్ళడానికి ఆ రోజు మీరు పరీక్షించారు.
అయా నీకు వందనాలు. మమ్మల్ని కూడా మీరు పరీక్షిస్తారు, కానీ పరీక్షలో మేము నీ యందు జీవిస్తూ, అయా శోధనలో నీకు లోబడి జీవిస్తూ తెగింపు కలిగిన జీవితం మేము జీవించే కృప మాకు దయచేయండి. అయా 21 రోజుల నుంచి విడుదల చేస్తున్న ఉపవాస ప్రార్థన విన్నామని నమ్ముచున్నాము. తగిన సమయంలో బిడ్డలందరూ యేసుక్రీస్తు నామములో జవాబు పొందుకొనును గాక, ఆశీర్వదింపబడును గాక, దీవించబడును గాక, కుటుంబాలు సమృద్ధిలో వచ్చును గాక, బిడ్డలు కూడా సమృద్ధిగా దీవించబడును గాక. అయ్యా వివాహాలు కాని బిడ్డలకు వివాహాలు జరుగును గాక. అయ్యా మరి యవ్వన బిడ్డలకు నైనా మంచి భవిష్యత్తు ఉండును గాక. అయ్యా మరి రోగంతో బిడ్డలకు స్వస్థత కలుగును గాక, అనారోగ్యంతో బిడ్డలు విడుదల పొందుకొనును గాక, చదువుల్లో బిడ్డలకు తోడు తన హస్తం తోడుగా ఉండును గాక, చేస్తున్న ఉద్యోగాలు వ్యాపారం దేవుడు బహుగా దీవించును గాక. ముఖ్యంగా ఈ సంఘాన్ని నడిపిస్తున్న నీ దాసుడు నీ కుమారుడు నైనా సొలొమోను బట్టి నీకు స్తోత్రం. పాస్టర్ సొలొమోను జ్ఞాపకం చేసుకుని కుమారుడు దీవించండి. ఇంకా నీ ఉన్నతమైన జ్ఞానం చేత నింపండి ప్రభా. 30 60 100 ఆశీర్వాదాలు నీ కుమారుడు పొందుకొనును గాక. ఆశీర్వించండి, దీవించండి. అయా సిస్టర్ దీవించండి, బిడ్డలు మరి పెద్ద బాబు కూడా దీవించండి, కస్తులు దీవించండి, వారి కుటుంబాన్ని దీవించండి. అయ్యా మరి వివాహం జరగాల్సిన విషయం ఉంటుండగా యేసయ్యా బంధకాలన్నీ కూడా వేస్తున్నాను తెంపబడును గాక, నీ ఆశీర్వాదం చేత నింపబడును గాక. జరుగుతున్న ఈ పరీక్షలు కూడా ఇంకా దీవించండి. ఇంకా నేను సంఘము పొరలి పారి బహుగా దీవించబడును గాక. అనేకులు దీవెనగా నిలబెట్టండి. అయ్యా జరుగుతున్న ప్రార్థనలు వింటున్న ప్రార్థనలు సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లిస్తూ విత్తముల వాక్యం వినేటట్టు ఫలింపు దయచేసి మహిమ పొందమని నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ కూడా వందనాలు, ప్రభువుకి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.